తెలంగాణలో అది యొక్క గతంలో మనము తెలంగాణ ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం అనేది మనందరికీ సుపరిచితం. ఎందుకంటే ఈ యొక్క మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు వీటన్నిటితో పాటు మన కల్చర్, మన ఐడెంటిటీ, మన మీద వేరే వాళ్ళ ఆధిపత్యం, అంటే ఒక దేశం, ఒక హైదరాబాద్ అనే ఒక దేశంగా బతికిన మనకి మన అన్ని రకాలుగా మన భూములు గుంజుకొని మనకి నిధులు తీసుకొని మనని ఒక అస్తిత్వం లేకుండా చేయడం వల్ల మనకి ఏమంటారు అన్యాయాన్ని ఎక్కువ కాలం భరించలేక ఇది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఏంది? హీరో విజయవాడ నుంచి వస్తాడు, హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది, మెయిన్ విలన్ విజయవాడ నుంచి వస్తాడు, ఆకు రౌడీలు తెలంగాణ నుంచి వస్తారు. మరి షూటింగ్ చేసేది తెలంగాణలో, ఆ డబ్బులు వచ్చేది తెలంగాణలో. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప్రతి ఆంధ్ర ఛానల్ చూడండి, ఇలా తెలంగాణ న్యూస్ కూడా తెలంగాణ అసలు చెప్పకుండా లేని పరిస్థితి వచ్చింది. ఇక వ్యాపారాలు ఇప్పటికీ పెద్ద పెద్ద బడా వ్యాపారాలన్నీ ఇప్పటికీ ఆంధ్ర అయితే మీరు ఎక్కడికైనా వండి తెలంగాణలో, ఓకే, గ్రామీణ ప్రాంతాలకు వండి, పట్టణాలకు వండి, హైదరాబాద్ కానీ, హైదరాబాద్ అనేది ఒకప్పుడు హైదరాబాదు నిజాంల కాలంలో, గోల్కొండ కుతుబ్ షాయిల కాలంలో ఏది గోల్కొండ ప్రాంతం వరకే ఉండే, తర్వాత ఎక్స్పాండ్ అయ్యి ఓల్డ్ సిటీ అయింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే గతంలో ఎస్ఆర్ నగర్ ఇవన్నీ వచ్చినాయి, కూకట్పల్లి దాకుండే. ఇలా పరిస్థితి లేదు. సంగారెడ్డి, అటు దిక్కు సంగారెడ్డి, ఇటు దిక్కు సిద్దిపేట, అటు దిక్కు ఇది శంషాబాద్ దాటి, ఓకే, అప్పుడు హైదరాబాద్కి శంషాబాద్కి మధ్యలో ఒక 30-40 కిలోమీటర్ దూరం మధ్యలో గ్యాప్ ఉండే. ఇలా పరిస్థితి లేదు, శంషాబాద్ దాటి, ఓకే. సో అంటే దాదాపు తెలంగాణ మొత్తం ఒక గతంలో ఒక హైదరాబాద్ దేశం అని పిలిచింది, ఇప్పుడు హైదరాబాద్ నగరం అనే స్థాయికి అంటే అంత పెద్దగా విస్తరించింది హైదరాబాద్, ఓకే. డిస్ట్రిక్ట్లన్నీ కలిసిపోతున్నాయి చుట్టుపక్కల. ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ వరకే మనము ఇది అనుకున్నాం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఆ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా, అంటే ఇప్పుడు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ దాకా కూడా అది నీకు హైదరాబాద్ అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇటు రంగారెడ్డి, చుట్టూ ఎటు తీసుకున్నా హైదరాబాద్, ఓకే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వస్తున్నాయి, లేదు అంటే ఈ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు ఎక్కడికైనా వండి, కొంచెం మహబూబ్ నగర్ దాకా వండి అటు దిక్కు, లేకపోతే ఇటు దిక్కు చుట్టూ ఎటన్నా వండి, ఓకే. ఒక దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్ హైదరాబాద్ సెంటర్ నుంచి మొత్తం హైదరాబాద్ లో భాగంగా అయిపోయింది. అయితే నార్త్ ఇండియా వల్ల ఉంటున్నాయి ఇండస్ట్రీస్, లేదు అంటే ఆంధ్రలో ఉంటున్నాయి. మరి ఇక్కడ పోనీ ఆ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన లోన్స్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటలేము. ఎందుకని? మనకి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఇస్తారేమో ఆశతోటి. కానీ మళ్ళీ అందులో పనిచేసేటోళ్ళు, మీరు రామోజీ ఫిల్మ్స్ ఇటువంటి ఊడిసేటోడు తుడిసేటోడు కూడా తెలంగాణలో ఉన్నాడు. ఒక మార్వాడ స్వీట్ షాప్ పోండి, అలా ఊడిసేటోళ్ళు తుడిసేటోళ్ళు కూడా తెలంగాణలో ఉండరు. మరి మనమన్నీ ఎందుకు ఇవ్వాలి? అంటే కేవలం రాజకీయ నాయకులకి వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళని ఈడ పెంచి పోషించాలన్నా మనం? వాడు మన రోడ్లు వాడుకుంటలేడా? మనకి వాళ్ళ వ్యాపారాలకు భద్రత ఇస్తలేమా? మరి అది కాకుండా మన కల్చర్ ఐడెంటిటీ మీద దెబ్బ కొడుతున్నారు, మన అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి నేనేం కోరుకుంటున్నా అంటే దీని ద్వారా ఒకటి మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన కల్చర్ని, మన ఐడెంటిటీని రక్షించుకోవాలి. రెండోది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడి ప్రాంతం మీద ప్రేమ లేదు కాబట్టి, ఇక్కడ ఎట్లయితే పొద్దుగా మనం ఆర్యన్ గురించి ఎట్లయితే చెప్పినామో, ఇక్కడి ప్రాంతం వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి వాడి కుల వివక్ష, మత వివక్ష, వాడి నార్త్ ఇండియాలో ఏమేం చెత్త ఉందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమేం చెత్త ఉందో ఆ చెత్తనంతా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ కుల వివక్ష చాలా ఘోరంగా ఉంది, మతం పేరు మీద విద్వేషాలు కొట్టుకసావడం చాలా ఘోరంగా ఉంది. మీరు వండి యూపీ యొక్క నార్త్ ఇండియాలో అంతో కొంత చైతన్యం గల ప్రాంతాలు అంటే ఈ యొక్క బెంగాల్, అప్పటి ఉమ్మడి బెంగాల్, అంటే ఇప్పుడున్న బీహార్ కానీ, లేకపోతే ఈ యొక్క ఏమంటారు వెస్ట్ బెంగాల్ కానీ, ఓకే. సో ఈ ప్రాంతాలు కొంత చైతన్యం ఉన్నాయి, అన్నదమ్ముల లెక్క అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ టిపికల్ నార్త్ ఇండియా అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అంటే హిందీ బెల్ట్, హిందీ మాట్లాడే బెల్ట్, ఓకే. ఈ యొక్క యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, ఇటు రాజస్థాన్, ఈ ప్రాంతాలలో ఉన్నంత ఈడ చెత్త ఎక్కువ ఉన్నది, ఓకే.
గుజరాత్ వాడికి అయితే ఇక వాడికి ఏమంటారు అన్ని తెలిసినా కానీ వాడి ఎథిక్స్ మోరల్స్ లేవు. అంటే సామాన్య ప్రజలను అంటలేను, అక్కడ దోపిడీదారి బనియాలను అంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మన హైదరాబాద్ తీసుకుంటే నువ్వు కోటి, సుల్తాన్ బజార్, ఈ బడిచౌడి, ఇదంతా గుజరాత్ వాళ్ళు ఉంటారు. అఫ్జల్ గంజ్ అదంతా పోతే మార్వాడీలు ఉంటారు. ఓకే, బడా వ్యాపారాలన్నీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా ప్రతి ఇది హైదరాబాద్లో ఎక్కడికి పోయినా, ఊర్లలో ఎక్కడికి పోయినా, లేకపోతే టౌన్లలో ఎక్కడికి పోయినా ప్రతి స్వీట్ షాప్ ఎవరిది ఉంటుంది, మళ్ళా మార్వాడీలదే ఉంటుంది. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏమైతుంది మరి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాడి టెక్నిక్ చూడండి. ఇక అదానీ అనేది అది అదానికి దేశ సంపద మొత్తం కట్టబెడుతున్నాడు. అదానీ ఎంత హార్డ్లీ 30-40 వేల ఉద్యోగాలు కూడా ఇస్తలేడు. అదే అమెజాన్ అయినా పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రపంచం అంతా చేస్తే ఆయన ధనవంతుడైండు. మైక్రోసాఫ్ట్ అయినా ఆయన ఒక సాఫ్ట్వేర్లు కనిపెట్టి అట్లా చేస్తే దానివల్ల ఫలితాలు అనుభవిస్తే అట్లా అయింది. మళ్ళీ వాళ్ళు బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అట్లా. ఓకే, వాళ్ళు అట్లా ధనవంతులేరు. అదాని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుండు? ప్రపంచంలో 2వ ధనవంతుడు ఎట్లా అయిండు? అది కూడా మోడీ వచ్చినాక. కేవలం అంతకుముందు జాతి మనందరి పేరు మీద ఉన్న ఆస్తులని ఆ ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకి లక్షల కోట్లు వస్తాయి. అవన్నిటిని తన మిత్రునికి ఫ్రీగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే ఆ మిత్రునికి ఇస్తలేడు, ఇతని పేరు మీద రాసుకోలేడు కాబట్టి చట్టం అడ్డం వస్తుంది కాబట్టి మిత్రుని పేరు మీద రాసి మిత్రునికి ఆ యొక్క ఏది 15-20% ఇచ్చి మిగిలింది మొత్తం తనే తీసుకుంటున్నాడు. అర్థమైందా? మోడీకి ఎందుకు పెళ్ళాం లేదు, పిల్లలు లేరు అంటే మోడీకి చుట్టాలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, పెద్ద బలగం ఉంది కాబట్టి అట్లా దోసుకుంటున్నాడు. ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో మనకి డే టు డే యూజ్ అయ్యేది ఒక్కటి చేసుకొచ్చాడు చెప్పండి నాకండి. చిన్న చిన్న దేశాలకు పోతున్నాడు, ఏది పోయి అక్కడ అవార్డులు తీసుకుంటున్నాడు. అదేంది నైజీరియా పోయిండు, లేకపోతే ఘనా పోయిండు, లేకపోతే ట్రినిడాడ్ పోయిండు. మనతోటి ఏం వ్యాపారం చేస్తారు వాళ్ళు? వాళ్ళకున్న ఎకానమీ ఏంది, మనకున్న ఎకానమీ ఏంది? వాళ్ళ దేశం పోయి నువ్వు ఏం బిక్తున్నావు అంటే ఆ దేశంలో సీపోర్టో, ఎయిర్పోర్టో, బొగ్గు గనులో ఏదో ఒకటి కాంట్రాక్ట్ ఇప్పించుకుంటాడు. వీనికి ఇప్పించుకొని వాళ్ళకెళ్ళి వీనికి వాటాలు వస్తాయి. ఇందుకోసం తిరిగిండాడు. లేకపోతే ట్రంప్ నా దోస్తు, ట్రంప్ కోసం ఎలక్షన్ అమెరికాలో క్యాంపెయిన్ చేసినావు, హౌడీ మోడీ అని ఆయన ఈవెంట్ చేసిండు, నమస్తే ట్రంప్ అని ఈయనే చేసిండు అహ్మదాబాద్ లో. మరి లాస్ట్కి ఏమైంది? మరి ఒక చిన్న పాకిస్తాన్ కి అమెరికా అన్ని రకాల హెల్ప్ చేస్తున్నది, ఆర్మీ పరంగా, డబ్బుల పరంగా అన్ని చేస్తున్నది. దాంతో పాటు వాళ్ళకి భద్రతా సమితిలో 2 years మెంబర్షిప్ ఇచ్చింది. భారతదేశానికి ఏమొచ్చింది? మరి ఇన్ని దేశాలు తిరిగి ఏం సాధించినావు? ట్రంప్ అధికారం రావడానికి ఇక్కడ ఉన్న భారతీయుల ఓట్లు ట్రంప్కి ఓటేయిస్తే మనకి చేసింది ఏంది? అదనంగా టారిఫ్లు, అదనంగా శాంక్షన్స్, అదనంగా బెదిరింపులు. ఇదేమి అడ్మినిస్ట్రేషన్? ఇందిరాగాంధీ గారు అట్లా చేయలే కదా. మళ్ళా ఇప్పుడు నువ్వు 11 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి మళ్ళా ఇందిరాగాంధీని, నెహ్రూని తిడితే ఏమొస్తుందిరా? వాళ్ళు మంచిగా లేరని నువ్వు ఎన్నికల ముందు చెప్పి వాళ్ళ మీద స్కాములని బురద తల్లి, వాళ్ళ మీద పొద్దుగా లేస్తే డాలర్కి ఇంత రేట్ అయింది, పెట్రోల్ మీద ఇంత రేట్ అయింది అంటే నువ్వు అంతకంటే ఘనకార్యం చేస్తావేమో అనుకున్న ఆశతోటి వాడు బ్రిటిష్ తిండి లేని అడుక్కునే దేశం చేస్తే వాళ్ళు మెల్లమెల్లగా ఈ దాకా తీసుకొని వచ్చారు. అది కూడా ప్రజాస్వామిక బద్దంగా. ఓకే, సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన వల్ల ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ శతవిధాల ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంకా అయినా మంచిగా చేస్తలేరు, అంతకంటే బ్రహ్మాండంగా చేస్తా అంటే చేస్తేమో మన ఆశతోటి ఓటేసినాక 11 ఏళ్ళ నుంచి నువ్వు అధికారంలో ఉండి 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ తిడితే ఏమొస్తుంది? అంటే నువ్వు పరిపాలన చేస్తలేవా, నెహ్రూ చేస్తుండా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏది నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏది మన ఏమంటారు ఏది మన ఈ పద్మారావు నగర్ అంటే అక్కడ మార్వాడి షాపులు గల్లీలు ఉంటాయి, మెయిన్ రోడ్ కాకుండా గల్లీలో ఉంటాయి కదా. సో ఆ గల్లీలో ఏది ఏమంటారు అది చిన్నగా ఉన్నాయి గల్లీలు చిన్నగా ఉంటే ఆడ పెద్దవాడు మార్వాడు వన్ షాప్ ఎదురుగా పెద్ద వెహికల్ పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఓరాదు కదా. అరే జరుపు అంటే వాడు మీదికి వచ్చి నువ్వు తక్కువ జాతివాడా, కమ్ జాతిక అంటే జాతి అంటే మన దగ్గర జాతి అన్నారు, కులం అంటాం కదా. సో నార్త్ ఇండియాలో జాతి అంటారు, వాళ్ళ సినిమా డైలాగులు ఉంటాయి కదా అందులో. సో జాతి అంటారు వాళ్ళు, కులం అన్నారు. ఓకే, కాస్ట్ అన్నారు, వాళ్ళు జాతి అంటారు. జాతి అంటే కులం. ఓకే, సో ఆ విధంగా నువ్వు కమ్కా జాతి అంటే తక్కువ జాతి వాడా అంటే ఆయన మరి మాదిగనో మాలో నాకు తెలియదు కానీ ఆయన సాయి కుమార్ అంట. సో మొత్తం మీద అయితే
తక్కువ జాతుడు అని తిట్టిండు. అట్లనే ముదిరాజు ఆయన ఇంకో 2-3 బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోయినా ఇల్లదే సమస్య. ఓకే, సో శూద్రులు వాళ్ళ భాషలో వాడు ఆర్యుడు పెట్టిన వర్ణ వ్యవస్థలో అదే ఏమంటారు ఆర్య బనియాడు, ఆర్య బ్రాహ్మిన్, ఆర్య క్షత్రియ, అంటే ఆర్యులలో వాడు చేసుకున్న సబ్ డివిజన్ అది మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుండన్నట్టు మూలవాసుల మీద. ఓకే, సో ఆ విధంగా వాడి వ్యవస్థలో ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నాడు. అర్థమైందా? సో అంటే వెరీ అన్ఫార్చునేట్. ఆ క్రమంలో అయితే ఏమైంది, ఇక్కడ వీళ్ళని కులం పేరు మీద దూషిస్తే వాళ్ళు అట్రాసిటీ చట్టం పెట్టిర్రు. తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటే పోలీసోడు ఏమంటాడు, పోలీసోడు వాని మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేసుడో లేకపోతే వాని మీద కేసు ముందుకు తీసుకోవడో చేయాలి. ఇద్దరు కొట్టుకున్నారు అంటాడు. ఇద్దరు ఎట్లా కొట్టుకుంటారా నాకు అర్థం కాదు. ఫస్ట్ కొట్టినంది తప్పు ఉంటుంది, వీడు ఆత్మరక్షణ కోసం కొట్టినంది తప్పు ఉండదు. ఫస్ట్ ఎవడు ఇనిషియేట్ చేసిండు, ఎవడు చేయెత్తిండో వాంది ఫస్ట్ తప్పు ఉంటుంది. తను కాపాడుకోవడానికి కొట్టినంది తప్పు ఉండదు. అర్థమైందా? సో కాబట్టి ఎవడు కొట్టిండో వాని మీద చర్యలు తీసుకోవాలి కదా, తీసుకోరు. ఎందుకు తీసుకోరు ఈ పోలీసులు? వీనికి రావాల్సిన మామూలు వీనికి వస్తాయి. ఎందుకంటే వాడు అడ్డదారులు దోసుకున్నది వీనికి వాటా ఇస్తాడు కాబట్టి. ఇక ఇట్లయితే ఎప్పుడు మన సమాజం బాగుపడుతుంది? సో ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో వీళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన చదివే ప్రయత్నం చేస్తా. ఓకే, చూద్దాం. మన శ్యామ్ కూడా దాని గురించి అక్కడ వెళ్ళిండో లేకపోతే దాని గురించి పోస్ట్ పెట్టిండు. సో రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి ఇతరులకు దారి ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్న వేరేటి కూడా చదువుతాం ఈ ఇన్సిడెంట్ ఇదైనా. రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి లేకపోతే వాళ్ళ గురించి చెప్పినాక అది చదువు. సో అయితే నేనేమంటున్నా అంటే మన కల్చర్, మన అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు, మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు, మన ఐడెంటిటీ మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని వాళ్ళ ప్రాంతం లెక్క చూడరు. ఓకే, పండుగ వస్తే మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది, ఆంధ్రాకి పోతారు. ఓకే, అట్లనే అక్కడ రాజస్థాన్లో ఏదైనా మేజర్ పండుగ అయితే మళ్ళీ ఆడికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడి మనుషులు లెక్క వాళ్ళు ఫీల్ గారు, ఈ ప్రాంతం బాగుపడాలనుకోరు, ఇక్కడ లోకల్ ఎకానమీకి వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయరు, ఇక్కడ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోరు, ఇక్కడ సంపాదించుకున్న సంపద తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టుకుంటారు, అక్కడ ఇల్లులు కొనుక్కుంటారు, అక్కడ ఇంకోటి చేసుకుంటారు. మరి మనం ఎందుకు వాళ్ళకి అన్ని రకాలుగా భద్రత కల్పించాలి? మనం ఎందుకు ఇక్కడ వాళ్ళకి లోన్లు ఇవ్వాలి? మనం ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇంకో దరిద్రం ఏంది, ఈ బనియాలు ఎట్లా దోసుకుంటారు ఈ బీజేపీ వాళ్ళు? ఈ బనియాల ద్వారా లోన్లు తీపించుకుంటారు. ఇవాళ 23 మంది దేశం విడిచి పారిపోయారు. ఆ సుస్మితా సేన్ దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నోడికి ఇవాళ వీళ్ళందరినీ విదేశాలకు పంపించేసాడు. మళ్ళీ అందరు చూడండి ఆర్య బనియాలే ఉన్నారు. అంటే ఎందుకు చేస్తున్నాడు? వాని ద్వారా బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తాడు. ఆ బ్యాంకులో ఉన్న పైసలు మనం అందరం దాచిపెట్టుకున్న పైసలు అవి ఇప్పించి ఏం చేస్తాడు? వాడు డిఫాల్టర్ అంటే కట్టొద్దని వీడే చెప్తాడు. చెప్పేసి మళ్ళా ఆ లోన్లు కట్టేయడానికి ఎక్కడి నుంచి పైసలు ఇస్తాడు? మనం ట్యాక్స్ కడతాం కదా గవర్నమెంట్కి, ఆ ట్యాక్స్ తీసుకొని బ్యాంక్ కొంచెం కడుతున్నాడు. అర్థమైందా? అంటే అర్థమైంది, మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఇండైరెక్ట్ గా వానికి గుజరాత్ వానికి పంపిస్తున్నాడు, ఆర్య బనియాల ద్వారా వేరే దేశంకి పంపిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే వాడు క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు పబ్లిక్ లో వచ్చి, అందులో 20% నాది, మిగిలిన 80% నాది కాదు, బీజేపీ వాళ్ళదే అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా దోసుకోవాలో అన్ని రకాలుగా దోసుకుంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దోసుకున్నారు. ఓకే, ఆ ఆర్బీఐ ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయిన నోట్లు ఆర్బీఐకి వచ్చే లోపల మాయమైనాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని ప్రత్యేక ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకుంటే ఆ పైసలు వాళ్ళ పార్టీ కార్యకలాపాలు వాడుకున్నారు. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి దోసుకుంటారు. ఈయన 150 లక్షల కోట్ల అప్పు చేసిండు, దానికి లెక్కలేదు. అంటే అట్లా దోసుకుంటున్నారు. మళ్ళా ఏదైనా నార్త్ ఇండియాలో బ్రిడ్జో రోడో కడితే దానికి అయ్యే 100 కోట్లు అయితే 1000 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. అర్థమైందా? 1 కిలోమీటర్కి 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. అంత అవుతుందా? మళ్ళీ అవి ఇమీడియట్ కూలిపోతున్నాయి, నాసిరకం మెయింటైన్. అంటే వాళ్ళ మొత్తం రోడ్ల పేరు మీద మొత్తం 100% దోసుకుంటున్నట్టు లెక్క. మళ్ళీ కట్టాలంటే మళ్ళీ పైసలు అవుతాయి. అంటే నాణ్యత మెయింటైన్ చేస్తారు, అట్లా దోసుకుంటున్నారు.
ఇవన్నీ సరిపోవని ఇట్లా బ్యాంకుల ద్వారా ఇట్లా దోసుకుంటున్నారు. అంటే వాడు కేవలం మరి చెప్పిన మాటలు ఏంది ఎన్నికల ముందు? మేక్ ఇన్ ఇండియా ఐడికి పోయింది, హర్ ఘర్ మే నల్ మే జల్, హర్ ఆద్మీకో ఏమంటారు ప్రతి మనిషికి ఒక ఇల్లు, ఓకే హవాయి చెప్పుల స్లిప్పర్స్ లో మీరు తిరిగేటవన్నీ విమానాలు తిప్పుతా, ఇవన్నీ ఎడిపోయినాయి. అట్లా అడిగితే నేను దేశద్రోహి అంట, నేను కమ్మీన్ అంట, నేను కాంగిన్ అంట, నేను ముస్లిం అంట, నేను పాకిస్తాన్ పోవాలంట, నేను ఇంకో దేశం పోవాలంట. ఎంత మూర్ఖులు అంటే ఇక వాళ్ళని ఏమన్నాలనో ఇక దానికి ఈ వాడు దోసుకున్న దానికి వీడికి చిల్లర ఇస్తారు కదా ఈ పెయిడ్ సోషల్ మీడియాలో. మనమేమో స్వచ్ఛందంగా దేశం మీద ప్రాంతం మీద ప్రేమతోటి మన టైం కేటాయించి విశేష పరిజ్ఞానం సబ్జెక్టు అర్థం చేసుకుని ప్రజలకు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, పోస్టులు చేస్తున్నాం. వాళ్ళు అట్లా కాదు, ప్రతి మినిట్కి ప్రతి పోస్ట్కి ఇన్ని పైసలని ఇస్తాడు. సో ఆ పోస్టు పెట్టకపోతే వాడు పైసలు ఇయ్యాడు. కాబట్టి ఇక్కడ ఇటు చిల్లర వాడు దోసుకున్న దానికెళ్ళి చిల్లర ఇచ్చి ఈ పోస్టులు పెట్టిస్తాడు. అంటే వానికి ఏంది? ప్రతిదీ వ్యాపారమే, అడ్డదారుల సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకున్న సొమ్ముతోటి ఈ ప్రతిదీ వ్యాపారం చేస్తున్నాడు వాడు. వెరీ అన్ఫార్చునేట్. ఇక లాస్ట్కి ఏ స్థాయికి దిగజారుతారంటే ఇక వాళ్ళ పిల్లల్ని కూడా వండబెట్టి పైసలు సంపాదిస్తారేమో, ఎందుకంటే పైసలు వస్తాయి కదా. సో అట్లా అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం కోరుతున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిషన్ల కోసము మా తెలంగాణ ప్రజల భూములు కానీ తెలంగాణ ప్రజల ట్యాక్స్ డబ్బులు కానీ ఓకే మీరు ఆ దుర్మార్గులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్, లోకల్ పీపుల్ని అట్లీస్ట్ అందులో సగం మంది అయినా ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండేటట్టుగా మీరు చట్టం తేండి, జీవో తేండి. అది ఐటీ కంపెనీ కానీ, లేకపోతే టీవీ స్టేషన్లు కానీ, ఫిల్మ్ సిటీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, అందులో సగం మంది అయినా ఇక్కడ లోకల్ ప్రజలు 50% అన్నా ఇక్కడ తెలంగాణ ప్రజలు లేకపోతే వాని కంపెనీని మూసివేయండి. అట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. మన సంపద దోసుకుంటారు తప్ప మనకి ఎకానమీకి మంచిగా చేస్తలేరు. రెండోది ఇక్కడ ఉన్న లోకల్ ఇంకో దరిద్రం ఏంటంటే ఇంకో లాజిక్. ఓకే ఇప్పుడు చూడండి, బిఎస్ఎన్ఎల్ ఎట్లా చచ్చిపోయింది? దాని అస్తిత్వం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అంత మంచిగా ఉండి అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఇచ్చినంత ఎంప్లాయ్మెంట్ వాడు జియోలు ఇస్తలేడు. 10 మంది చేసే పని ఒక్కంతోటి చేయిస్తాడు. ఓకే మళ్ళీ అన్ని జీతాలు అంత జీతాలు ఇవ్వడు, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడు. మరి ఎందుకు ఎట్లా చచ్చిపోయింది అది? ఏం చేస్తాడు వీడు వ్యాపారి? వాడు ఈవెన్ మార్వాడిలో ఎవరైనా ఏం చేస్తారు? వాడు మనకంటే మనం చేసే దానికంటే వాడికి లాస్ వచ్చినా సరే వాడు ఫ్రీగా ఇస్తాడు, లేకపోతే తక్కువ రేటుకి ఇస్తాడు. ఎప్పటిదాకా ఇస్తాడు? ప్రజలు వాని వ్యాపారాన్ని అలవాటు అయ్యేదాకా ఇస్తాడు. అర్థమైందా? సో వాని దగ్గరికి వీళ్ళు వాడు ఫ్రీగా ఇస్తే పోయినారు అనుకో, మిగతా ఏం అయితే బిఎస్ఎన్ఎల్ కానీ మిగతా వ్యాపారాలు ఏమైతే చచ్చిపోతాయి. ఎందుకంటే వీడు లాస్ట్లో ఎక్కువ రోజులు బిజినెస్ చేయలేడు. అర్థమైందా? ఒకసారి మిగతా చచ్చిపోయినాక చంపేసినాక ఇక అప్పుడు వాడు రేట్లు ఇష్టం ఉన్నట్టు పెంచేస్తాడు. ఇక మోనోపాలి అంటే కాంపిటీషన్ లేకుండా చేసుకుంటుంటాడు. సో అది జరుగుతుంది. ఇప్పుడు జియో స్టార్టింగ్ లో ఫ్రీగా ఇచ్చాడు, జియో వచ్చినాక మిగతా చంపేసిండు, దాదాపు చంపేసినాక ఇప్పుడు జియో రేట్లు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాడు ఇక. సో దట్ ఈస్ ఏమంటారు డర్టీ గేమ్. అర్థమైందా? సో కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం కోరుతున్నా అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం కోరుతున్నా అంటే, ఇక్కడ మన తెలంగాణ వాసులు, మూలవాసులు, ఇక్కడ కల్చర్, ఇక్కడ ఐడెంటిటీ, ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్నోళ్ళు, ఇది నా ప్రాంతం అని ఫీల్ అయిన వాళ్ళ వీళ్ళని ఇక్కడ ఉండే వైశ్యులు కానీ, ఇక్కడ ఉండే మిగతా వ్యాపారస్తులు కానీ వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ యొక్క మార్వాడి కానీ ఆంధ్ర వ్యాపారికి ధీటుగా అంతకంటే బెస్ట్ ఫెసిలిటీస్, అంతకంటే బెస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ ఉండే విధంగా వీళ్ళకి సహకరించండి, మద్దతుగా ఉండండి. వీళ్ళకి 0%కో పావలాగ వడ్డీకో రుణాలు ఇవ్వండి. ఇక్కడ మహిళలకి స్వయం ఉపాధి అయ్యేటట్టు చేయండి. ఆ మార్వాడి స్వీట్ షాపులకి ఎట్లయితే మీరు కలెక్టర్ సెక్రటేరియట్ ఎట్లయితే మహిళా ఎస్ఎస్జి ఉంది కదా, మహిళా గ్రూపులకి ఎట్లయితే మీరు బస్సు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిర్రో, అట్లనే వాళ్ళు స్నాక్స్ కానీ తెలంగాణ వంటకాలు వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తారో, అట్లాంటి ఈ మార్వాడి స్వీట్ షాపులకి కాంపిటీషన్ గా అంతకంటే బెస్ట్ క్వాలిటీ తెలంగాణ వంటకాలు, తెలంగాణ స్వీట్లు, తెలంగాణకు సంబంధించినవి వాటిని ఇంకా పెద్ద లెవెల్లో లార్జ్ స్కేల్లో వాళ్ళకి ఆర్గనైజేషన్ లాగా ఏర్పడి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళకి వానికంటే బెస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చి, సో అట్లా వాళ్ళని చేసినాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా మనే కొనుక్కొని తింటాం. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళం వాడి మార్వాడి ఉంది వాడి స్వీట్ షాప్ లా వాని స్వీట్ కొనుక్కుంటాము, లేకపోతే వాని డాడు సోన్ లడ్డు కొనుక్కుంటాము, ఇంకోటి కొనుక్కుంటాం. కానీ ఒక్క మార్వాడోడన్నా తెలంగాణ సకినాలో, సర్వపిండో, గారప్పలో తినంగా మీరు ఎప్పుడన్నా చూసిర్రా? తినడాడు.
ఎందుకని వానికి మన మీద ఒక చిన్న చూపు, కమ్ జాతి, శూద్రు, ఇది ఉంటుంది వానికి. వాడు యాక్సెప్ట్ చేయడు మన కల్చర్ని. మనం ఎందుకురా వాని కల్చర్ని యాక్సెప్ట్ చేయాలి? అంటే మనకు కల్చర్ లేదు, మన కల్చర్ మీద మనకు ప్రేమ లేదు. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఎందుకంటే ఏ రకం కూడా వాళ్ళ తెలంగాణకి మనకి వాళ్ళ వల్ల యూజ్ అవుతలేదు. ఓకే, అట్లనే ఇప్పుడు వాడు రాజా సింగ్ మార్వాడోళ్ళంతా కలిసి మార్వాడోని ఎన్నుకున్నారు, కానీ మన తెలంగాణను ఎన్నుకోలే. అది కాకుండా వీడు అడ్డదారుల పైసలు సంపాదించి మళ్ళా ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ప్రాసెస్ని, ఎన్నికల మొత్తం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మొత్తం పైసలతోటి ఎవరిని కొనుక్కోవాలి, ఎంత వంచాలి, ఎవ్రీథింగ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాలిటిక్స్. ఎందుకని ఇక్కడ వాడనుకూలం ఉన్నోడు ఇక్కడ పరిపాలనకు వస్తే, ఆంధ్ర వ్యాపారులైనా వాడనుకూలమైన వస్తే వాడికి రాయితీలు ఇస్తాడు, వాడికి దోసుకోవడానికి అనుమతి ఇస్తాడు, వాడిని వారి మీద స్ట్రిక్ట్ చేయడు. కానీ నష్టం ఎవరు జరుగుతుంది? తెలంగాణ ప్రజలకు కదా. తెలంగాణ భూములు కోల్పోతున్నాం, తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నాం, అన్నిట్లో జరుగుతుంది. మీరు ఐటీ ఇండస్ట్రీ వండి నేను అబద్ధం చెప్తే హార్డ్లీ 10-20% కూడా తెలంగాణ వాళ్ళు ఉండరు. మరి ఇక్కడ వేరే చదువుకున్న వాళ్ళు, ఇక్కడ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే, వీళ్ళకి ఆ యొక్క సాఫ్ట్వేర్ నేర్పిస్తే వీళ్ళు చేయరాలి ఆ పని. అయితే నార్త్ ఇండియా వాడు ఉంటాడు, లేకపోతే ఆంధ్ర వాడు ఉంటాడు. మళ్ళీ మనం ఆంధ్రాలో పోతామంటే మన ఏదో రకంగా ఇబ్బంది పెడతారు, నార్త్ ఇండియా పోతే ఏదో రకంగా ఇబ్బంది పెడతారు, మన నాడు బతకనియారు. మరి మనం ఎందుకు అంత సాఫ్ట్, అంత అతి మంచితనం ఎందుకు మనకి? మనమైతే ఫస్ట్ అయితే ఆత్మరక్షణ చేసుకోవాలి కదా. ఆలోచించండి ప్లీజ్. ఓకే, రాజకీయ నాయకులకు సిగ్గుండాలి. ఓకే, కేవలం తమ యొక్క పర్సెంటేజ్ వాటాల కోసం మా అస్తిత్వం మీద దెబ్బకొడతాం అంటే చూస్తూ ఊరుకోం. ఓకే, ఎనఫ్. వాడేమో మన దగ్గర వచ్చి బతాడు, మనమేమో లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే ఆ నాట్లేసడానికి కూడా నార్త్ ఇండియన్స్ వస్తున్నారు. మనోడేమో గుజరాత్ దుబాయ్ పోతాడు, లేకపోతే ఇంకో మిడిల్ ఈస్ట్ కంట్రీ పోతాడు, లేదు అంటే అమెరికాకు పోతాడు. అంటే ఏం దౌర్భాగ్యం ఇది, ఆలోచించండి. ఓకే, ఇది అంటే ఇక్కడ వాడి దగ్గర సంపాదించిన సంపాదన ఇక్కడ ఖర్చు పెట్టాడు వాడు, మళ్ళీ రాజస్థాన్లోనో గుజరాత్లో ఖర్చు పెడతాడు. వాట్ ఈస్ ద యూస్? ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ లోకల్ ఉన్న మన తెలంగాణ వాడు చాయ్ కొట్టాయనో మన తెలంగాణ వ్యాపారం బతుకుతాడు. ఇక్కడ సంపాదన ఎత్తుకుపోయి ఆడోడు ఖర్చు పెట్టుకుంటే ఆడోడు బతుకుతాడు. మనకేం లాభం కదా. ఇది స్పాన్సర్. ఇంకో దరిద్రం ఏం చేస్తారంటే రిలీజియస్ హార్మోని లేకుండా చేస్తారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలా రాజా సింగ్ అంత హేట్ స్పీచ్ అవడం ఇస్తాడా? ఎందుకు? అందరం ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళమే. ఆ నిజంగా నిజమైన క్రిస్టియన్సో నిజమైన ముస్లిమ్సో ఈ భారతదేశంలో లేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రాంతం నుంచి వచ్చారో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడే దాదాపు వెళ్ళిపోయారు. నిజమైన ముస్లిమ్స్ అక్కడ మిడిల్ ఈస్ట్ నుంచో పర్షియా నుంచో వచ్చిన వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. భారతదేశంలో ఉన్న ఏ మతం వాడైనా, వాడు సిక్ వాడైనా, ముస్లిం వాడైనా, క్రిస్టియన్ వాడైనా, ఇంకో మతం వాడైనా ఇక్కడి మూలవాసియే, నల్లతోలున్నోడే, ఈ గడ్డ మీద పుట్టినోడే. వాళ్ళ తాత ముత్తాతలు మనిషి పుట్టినప్పటి నుంచి ఏ మతము లేదు. ఫస్ట్ థింగ్. ఓకే, ఒక 3000 సంవత్సరాల కంటే ముందు మనిషి ఏ మతం లేదు, ఏ జంతువు ఏ మతాన్ని మొక్కుతలేదు. ఓకే, అప్పటికంటే ఇంకా మంచిగా బతుకుతారేమో అన్న ఆశతోటి గిన్ని విలువలతోటి బతుకురా అని చెప్పిందే మతం తప్ప అంతకు మించి మన బదులు ఎవడొచ్చి తినడు. మనకు కావాల్సిన అన్ని ఆల్రెడీ ప్రకృతి, ఈ విశ్వము. ఇంకా స్పెషల్ గా మనం పరీక్ష రాయకుండా పాస్ చేయరు ఎవరు. కేవలం వాళ్ళు ఆ యొక్క మంచి ఉద్దేశంతో వచ్చిన మతాలని వాడు మధ్యవర్తులు వాడు ఇమాం ఇస్లాం, అన్నిట్లలో కొంచెం ఇస్లాం బెటర్, కానీ ఈ దొంగ పాస్టర్లు, దొంగ ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ పూజారులు ఆ దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు, దోసుకుంటున్నారు. ఓకే, సో ఆ క్రమంలో అయితే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతారు. ఓకే, మా అన్నదమ్ముల లెక్క అన్ని మతాల వాళ్ళని వందల వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. ఓకే, సో ఈ హార్మోని దెబ్బ కొడతారు. పొద్దుగాలేస్తే కొట్లాట పెడతారు, లేకపోతే కుల వివక్షణ ఉంటది, ఈ మత వివక్షణ ఉంటది. అంటే రిలీజియస్ హార్మోని, పీస్, శాంతి ఉండకపోతే ఎవడు పెట్టుబడిదారు వస్తాడు, ఉన్న వ్యాపారాలు దొబ్బిపోతాయి. ఓకే, మన ప్రయారిటీస్ అభివృద్ధికి మన ఫోకస్ పోకుండా ఈ శాంతి భద్రతల మీదనే మనము మన యొక్క ఎనర్జీని, మన రిసోర్సెస్ ని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఆ ప్రాంతాలు డెవలప్ కావు. అందుకే మీరు చూడండి, ఈ యొక్క ఓల్డ్ సిటీ కానీ ఈ అఫ్జల్ గంజ్, బడిసోడి డెవలప్ కావు. అంతకంటే కొత్త అవుట్స్కట్స్ లో ఉన్నాయి, మాదాపూర్ ఇంకోటి డెవలప్ అవుతున్నాయి, కానీ ఇవి డెవలప్ అవుతలేవు. కానీ ఎక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు. ఓకే,
అది ఎంఐఎంఓడైనా వాడదే దుర్మార్గుడు. ఇప్పటి వరకు అందరి మీద ఈడీ రైడ్ జరుగుతుంది కానీ ఎంఐఎంఐ మీద జరగలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే దొంగలు ఊరు వంచుకుంటున్నారు. వాడు మా విద్వేషాలు రెచ్చగొడుతుండు, వీడు రెచ్చగొడుతున్నాడు. నో, నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఇది మన ఉమెన్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వ్యాపారాలకి మనం అనుకూలంగా ఇవ్వాలి. అందులో మహిళలు ఇంకా చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే మగవాడికి కొన్ని దురలవాట్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి, వాడు తాగుడో తిరుగుడో ఏదో రోగం ఉంటుంది కాబట్టి మహిళకి ఎక్కువ మనకి ప్రాధాన్యం ఇస్తే మహిళ ఆ వచ్చిన పైసల్ని తన పిల్లలు చదివించడానికి, కుటుంబానికి వాడుతుంది. వాళ్ళ ఫ్యూచర్ కి, ఫ్యామిలీకి అభ్యున్నతికి వాడుతుంది. కాబట్టి మహిళా సాధికారత అని ముచ్చడియప్పుడు కాకుండా మహిళా సాధికారత కోసం మనము చర్యలు తీసుకుంటే, వాళ్ళని ఒక ఫ్రంట్ లైన్ నిలబెడితే, వాళ్ళకి అన్ని రంగాల్లో ఒక అట్లీస్ట్ 50% కానీ ఇంకెక్కువ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేస్తే, ఓకే, తెలంగాణ వద్దన్నా బ్రహ్మాండంగా బాగుపడుతుంది. ఓకే, సమాజంలో వాళ్ళు 50% ఉన్నప్పుడు అన్నిట్లలో వాళ్ళు ఉండాలి. కానీ ఈ ఆర్యుని ఆలోచన ఎట్లుంటది? మహిళ అంటే వానికి గుర్తొచ్చేది రంభ, మేనక, ఊర్వశి. బట్టలు లేకుండా నాట్యం చేయాలి. అది ఒక మగవాడికి వాళ్ళ బ్రహ్మ సృష్టించిన ఒక విలాస వస్తువు అని వాడికి అనుకుంటాడు. ఆమెకు ప్రాణం ఉండదు, ఆమెకు ఫీలింగ్స్ ఉండయి, ఆమెకు ఎమోషన్స్ ఉండయి. ఆ కల్చరు మన సంస్కృతి కాదు, మన మూలవాసుల సంస్కృతి కాదు. అందరము సమానమే. ఓకే, మహిళకి మనం ఇచ్చే ప్రాధాన్యం అది వేరే లెవెల్. వాడు దేవత అని ఒక దిక్కు మొక్కుతాడు, ఒక దిక్కు నాట్యం చేపిస్తాడు. ఎట్లా కలుస్తుంది అది? సో వాడు మూర్ఖుడు. ఆ మొక్కేది కూడా మన కల్చరే. ఆ లక్ష్మీదేవి అదంతా అది ఇక్కడి కల్చర్ వాడు అలా పెట్టుకున్నాడు ఉట్టిగా. మనని ఏమంటారు వాళ్ళకి, వాని కల్చర్ వేరే, ఆర్యన్ కల్చర్. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టాలు కానీ జీవోలు కానీ తీసుకురావాలని సీఎం గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అట్లనే ఈ రిలీజియస్ హార్మోనీ కానీ, ఈ కుల వివక్ష కానీ, మత వివక్ష కానీ, అలాంటి వాటిని పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకోండి. అలా ఎవడు చేసినా సరే, ఏ మతం వాడు చేసినా సరే. ఓకే, ఇది సో అది ఈ ఇన్సిడెంట్ చెప్పినాక మీ కామెంట్ చూద్దాం. ఏమంటుండే శ్యామ్? సో తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఓకే, రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి ఇతరులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నావని అడిగినందుకు హైదరాబాద్ లో మార్వాడీలు భౌతిక దాడులకు దిగారు. వివక్షణ లేకుండా, అంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా స్థానికులను కొట్టారు. ఈ సంఘటన మోండా మార్కెట్ పరిధిలో జరిగింది. అభిషేక్ మన దగ్గర అది వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది, ఫుల్ కాపీ లేదు కానీ అది ఏముంది ఎఫ్ఐఆర్ లో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కరెక్ట్. సో ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పిఎస్ మార్కెట్. ఇది యాక్ట్స్ సెక్షన్లు ఏమేమి ఉన్నాయి? 118 352 BNS 31 SC ST అట్రాసిటీ, అదే POA యాక్ట్ అంటే అట్రాసిటీ యాక్ట్. ఓకే, సో జూలై 31 జరిగింది, గురువారం రోజు, అంతేగా. ఇది 20 అంటే 12 రాత్రి 11 o'clock అయింది. కంప్లైంట్ తీసుకున్నారు అనుకుంటా. ఓకే, నియర్ ఎస్కే జ్యువెలర్స్ అతనంట. ఆయన పేరేంది? ఎవరైతే దళితుడి ఎవరైతే కొట్టినరో దళితుడిని, ఆయన పేరు ఎడ్ల సాయి కుమార్, 36 years వయసు, ఎస్సీ, హరిజన్ మాలా అంట. తర్వాత ఇది ఆ కొట్టిన ఆయన పేరు ఏం పేరు? అది ఎక్కడ వస్తుందంట? తకారా బస్తీ కింద వస్తుందంట. ఆ కొట్టిన ఆయన పేరు ఏంది? అభిషేక్ భగ్వార్ అంట ఆయన పేరు, భగ్వార్. ఓకే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. సో ఆ వీడియో చూపెట్టే ముందు ఇది చదువుదాం. ఏమంటున్నాడు? అభిషేక్ అనే మార్వాడి గూండా 6 మార్వాడి గుంపుతో కలిసి మోండా మార్కెట్ పరిధిలో నివాసం ఉంటున్న సాయి కృష్ణ అనే దళితుడిపై కమ్ జాతివాలా, జాతి అంటే కులం ఉత్తర భారతదేశంలో, కమ్ జాతివాలా అని దూషించి అత్యంత కిరాతకంగా కుర్చీలతో రాళ్లతో దాడి చేశారు. అతడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడే నివాసం ఉంటున్నటువంటి స్థానికుడు అక్కడే నివాసం ఉంటున్న స్థానికుడైన ఒక యాదవుడు ఆపడానికి వచ్చినందుకు నీకెందుకురా పాలమ్ముకునేవాడివి అంటూ అతన్ని కులం పేరుతో దూషించి అతన్ని కూడా దాడి చేసిరంట. ఓకే, ఒక యాదవుని, ఒక మాల ఎస్సీని,
తన యాదవ్ వృత్తిని అవమానించి దుర్భాషలాడారు. అతనిపైన కూడా చేయి చేసుకున్నారు. గొడవను ఆపడానికి ప్రయత్నించిన మరొక ముదిరాజు బీసీ కుల పెద్ద మనిషి మీద కూడా దాడి చేశారు. ధన మదంతో తెలంగాణ స్థానికుల మీద అకారణంగా దాడి చేసి గాయపరిచారు. అయితే 6 పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన జూలై 31, 2025 గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. సాయంత్రం 5 జరిగింది. రాత్రి 11 o'clockకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజే నాకు తెలిసింది, మన తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటూ మన మీదనే దాడులకు తెగబడ్డారు. ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మన తెగువ, మన చైతన్యం ఎక్కడికి పోయింది? మన సిటీలో మనకు రక్షణ లేదు. ఎక్కడి నుండో వచ్చి మనల్ని వ్యాపారం పేరుతో దోచుకుంటూ అక్కడే డబ్బు మదంతో అమాయక తెలంగాణ శూద్రులని లేదా బహుజన బిడ్డల్ని నెత్తురు కారేలా కొట్టి చంపాలని చూస్తున్నారు. ఈ దాడిని ఖండించడానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ముందుకు రావాలని కోరుతున్నాను. కావున తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు, బహుజన వాదులు, దళిత సంఘాలు అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మోండా మార్కెట్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేద్దాం రండి. మీ తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, దక్షిణాది పరిరక్షణ వేదిక. అది మిత్రులారా, దానికి సంబంధించిన వీడియోలు చూసినాక మీకు కామెంట్ చదువుదాం. ఓకే, ఏది ఆ ఇన్సిడెంట్? అయిపోయింది. ఇంకోటి సరే, వేరే వీడియోలు క్లియర్ ఉన్నట్టుంది, చూద్దాం. ఇద్దరు కొట్టుకుంటారు కదా ఇక్కడ. సౌండ్ లేదు ఇది. కొట్టుకుంటారు చూసారా? అయిపోయినట్టుంది. సరే, ఏది ఏమైనా ఒక అవగాహన అయితే వచ్చింది కదా. అని వాళ్ళు తిట్టడం జరిగింది. కులం పేరుతో దూషించారు.
పేరుతో చూసి అరే క్యా భాయ్ मैं क्या बोला आपको सिर्फ आरन मारा आप लोग इतना बड़े कई को बात कर रहे అనగానే లోపల వాళ్ళ అల్లుడు వాళ్ళ అత్తగారింటి ముంగట నేను నా ప్రతాపం చూపించుకోవాలని అక్కడ బొల్లారంలో ఇక్కడ ఉండేటైనా ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం మా మిత్రునికి వాళ్ళ అల్లుడు మామ కొడుకు మా మిత్రునికి కొట్టేసి అంతా మార్వాడి జైన్ మార్వాడి ఆయన ఆపి ఆయన నేనెందుకు కొట్టింది ఇక్కడ అన్నా నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియగానే నేను ఇమ్మీడియట్లీ వచ్చేసిన. అదే ఫ్రెండ్స్ మీ కామెంట్ చదువుదాం. మా ఏరియాలో అర్థమైంది కదా, సిచ్యువేషన్ అయితే అర్థమైంది కదా. ఓకే, సో మీ కామెంట్ చదువుదాం. ఏమంటున్నారు? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు బ్రదర్? తెలంగాణ ఉద్యమం లాగా మార్వాడీలు గో బ్యాక్ ఉద్యమం చేద్దాం రండి సౌత్ ఇండియా ప్రజలారా. అదే బ్రదర్, ఈ గో బ్యాక్ అంటే భారతదేశం అనేది ఏమంటారు ఒకటే భూమి కాబట్టి అది గో బ్యాక్ అని అన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. దానివల్ల ఏమైంది? పరిపాలన తెలంగాణ వాడు చేస్తుండు, ఆంధ్ర వాడు చేస్తలేడు. కానీ ఏ వ్యాపారి పోయిండు? ఆంధ్రవాడు ఇంకే పెరిగేది కానీ పోలేదు. సో కాబట్టి ఇక పోయినా పోకుండా నేను అనేది ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర వ్యాపారాలకి ధీటుగా అట్లనే ఈ మార్వాడీలకి వ్యాపారాలకు ధీటుగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల వ్యాపారాలని అంతకంటే బెస్ట్ క్వాలిటీ అంతకంటే బెస్ట్ ప్రైస్ తోటి తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ వ్యాపారుల దగ్గరనే కొనుక్కునే విధంగా మనం కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందుకు సంబంధించిన జీవోలు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాడి ప్లస్ రెండోది ఇక్కడ కుల వివక్ష మత వివక్ష ఈ విద్వేషాలు ఇది లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఇక పొమ్మని అంటే వాడు ఇక్కడ బతుకుతాడు లేకపోతే వెళ్ళిపోతాడు, సింపుల్. మోటకట్ల సరళ హాయ్ అన్న, హాయ్ సిస్టర్. నవాజ్ షరీఫ్ షేక్ మార్వాడి మాఫియాను ఖతం చేయాలి. డెఫినెట్లీ బ్రదర్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఇంతకుముందు చెప్పినట్టు కల్చర్ వీటితో పాటు అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ డూయింగ్ విత్ ద ఏమంటారు ఈ అడ్డదారులు దోసుకున్న బీజేపీ కానీ ఇంకో దగ్గర లేకపోతే వీడియో వ్యాపారం చేసి కానీ ఎట్లా ఏదో ఒక రకం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలని ఎన్నికల ప్రాసెస్ ని ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ మనీ ట్రాన్స్ఫర్ ఎన్నికల సమయంలో మనీ ట్రాన్స్ఫర్ కి కూడా వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఇప్పుడు పట్టుకపోతే దొరుకుతారు కాబట్టి వాళ్ళు ఏమంటారు డైమండ్ల రూపంలో అట్లా ఇచ్చేసి ఈ మార్వాడి దగ్గరికి పోయి ఆ పైసలు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. మొత్తం అమౌంట్ తీసుకోకుండా ఈ ట్రాన్స్ఫర్ కి ఈ మార్వాడి వాడు సహకరిస్తున్నాడు. ఈ యొక్క పాలిటిక్స్ డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసేది అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని ఘోరంగా దొబ్బిస్తున్నది. ఒక ఫేర్ ఎలక్షన్ జరగకుండా చేస్తుంది మార్వాడి వాడు. వీని వెనకాల ఉన్నది ఇక బీజేపీ వాడు నాకు మోస్ట్లీ. ఆర్యుడు వీడు ఆర్యబనియా వాడు ఆర్యబనియా. ఓకే, మోటకట్ల సరళ ఇది ఓకే సిస్టర్. ఓకే, ఏమంటున్నాడు? అంబేద్కర్ జ్యోతిరావు పెరియా మార్వాడి గోబ్యాక్. ఎస్, గోబ్యాక్ అంటే ఎవరు కానీ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడితే ఆడు లేబర్ పని చేసుకొని బతాడు లేకపోతే వెళ్ళిపోతాడు. ఓకే, సింపుల్. అందుకు మన తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అక్కడ కావాల్సిన పాలసీస్ ని స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఎవడొచ్చినా వేరే ప్రాంతం వాడి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటే మనం అట్లీస్ట్ అందులో సగం మంది తెలంగాణ ఎంప్లాయీస్ ఉండాలి, లేకపోతే వాని యొక్క పర్మిషన్ రద్దు చేయాలి. అట్లాంటివి ఏమైనా పెట్టాలి. ఓకే, అంజిబాబు ఏమంటున్నాడు? అంజిబాబు మొత్తం చెత్త సరుకులే మార్వాడి వద్ద, ఏ సరుకు కొనొద్దు అని అన్ని మోసమే చేస్తున్నారు. కాకపోతే వానికంటే మనం తక్కువ రేటు పెట్టినాం అనుకోండి చేద్దాం. రాజేందర్ రెడ్డి సింగసాని ఒక గ్రూప్ పెట్టండి, స్టార్ట్ చేద్దాం. తప్పకుండా బ్రదర్, మనకు ఆల్రెడీ శ్యామ్ ఏదైనా క్రియేట్ చేసి ఉంటాడు, లేకపోతే మనం చేద్దాం. ఏది మార్వాడి గో బ్యాక్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం, లేదంటే చేద్దాం. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న, మనం మార్వాడి గుజరాతీ రాజస్థానీ వ్యాపారాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం. నాతో ఎవరు కలిసి నడిచినా నేను వారితో కలిసి నడుస్తాను, లేదంటే వారితో కలిసి నడవమన్న రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలి. లేదంటే మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా లాగా అయిపోతుంది. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను సౌత్ ప్రజలారా. మన సౌత్ ఇండియాలో మన
అదే మన వ్యాపారాలను కాపాడుకుందాం, మన అస్తిత్వాన్ని కాపాడుకుందాం, మన కల్చర్ని కాపాడుకుందాం. ఒక నార్త్ ఇండియన్ దగ్గర తీసుకొని అరే సకినాలు తినరా, సర్వపిండి తినరా అన్నది తింటాడేమో చూద్దాం. మరి మనం ఎందుకు తినాలి వాడిని ఆడుతూ? మనకు అంతకంటే బ్రహ్మాండమైన లడ్డూలు చేసుకోరాదా? సో ఏమంటున్నాడు తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, ఈ బీజేపీ యదవులు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, ముస్లిం పూచి చూపెట్టి వానికి హిందువుల ఓట్లు కావాలంటాడు. వాడు ముస్లింల దగ్గర దోసుకుంటుండు, హిందువుల దగ్గర దోసుకుంటుండు. హిందువులు ఎవరు? శూద్రులు. దోసుకుంటున్న వాడవాడు ఆర్యుడు. ముస్లింలు తిడతారు, వాళ్ళందరూ వీళ్ళు గుడిలోకి రానియకపోతే ముస్లిం మతంలోకి అప్పుడు ముస్లిం రాజులు ఉన్నప్పుడు అందులో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వాడు ఒరిజినల్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పెట్టిన వీడు పెట్టిన వివక్ష, వాళ్ళు ఇస్లాంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చే కొన్ని ఫేవర్స్, వాటన్నిటిని బట్టి కొంతమంది ఎక్కువ భారతదేశంలో అన్య మతం లెక్క కన్వర్ట్ అయింది, అది క్రిస్టియానిటీ కానీ ఇస్లాంలోకి దళితులే. సింపుల్. అంటే ఎంతమంది ఈ ఆర్యుడు ఎంతమంది మూలవాసులని ఊరికి దూరం పెట్టి శిక్షలు వేసిండు, అవుట్ కాస్ట్ చేసిండు. వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో రాని వారే దళితులు. అంటే ఏమర్థమైంది? ఈ వ్యవస్థలో ఈ సిస్టంలో నువ్వు లేవంటే అర్థమైంది, నిన్ను వెనకట మనకు ఊర్లలో తప్పు చేస్తే వెలివేస్తారు. సో అట్లా వాడొక ఒక శిక్ష వేసిండాడు, వాని మాట వింటలేరని. ఓకే, సింపుల్. వాని ఆధిపత్యాన్ని అంగీకరిస్తలేరని ఈ మూలవాసులు వాళ్ళే కాలక్రమంలో దళితులు అని పిలిచారు. సింపుల్. సో ఈ బీజేపీ యోధులు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, వాళ్ళందరూ వీళ్ళు గుడిలోకి రానియకపోతే ముస్లిం మతంలోకి వెళ్ళిన వారు వీని బాధలు భరించలేక వెళ్ళారు. కరెక్టే. సో వాళ్ళను అసలు ఒరిజినల్ వచ్చిన ముస్లిం వాడు, ఒరిజినల్ గా వచ్చిన క్రిస్టియన్ వాడు భారతదేశంలో లేడు. ఎవడు ఏ మతంలో ఉన్నా ఆడు ఇక్కడోడే, భారతీయుడే, ఇక్కడ పుట్టినోడే. సో వాళ్ళను అసలు మనం ఎందుకు తిట్టాలి? ఎంఐఎం వాడిని తిట్టాలి కానీ ముస్లిం వాళ్ళని ఎందుకు తిట్టాలి? కరెక్ట్. ముస్లింలు ఆయన ఏం చేసారు? కాదు, ముస్లింస్ ఏం పాపం చేసారు? వాళ్ళు వ్యాపారం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు, బతుకుతున్నారు. వాళ్ళు భారతదేశ చట్టాలు పాటిస్తున్నారు. వాళ్ళు ముస్లిం ఆయన పెట్రోల్ కొనుక్కున్నా అందులో ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 30 రూపాయలు కడుతుండు, కేంద్రానికి 30 రూపాయలు కడుతుండు. ఆయన ఎందుకు నాకు శత్రువు అవుతాడు? ఆయన అల్లాను మొక్కుంటే నాకు వచ్చిన నష్టమైంది. ఆయన అల్లాను మొక్కితే నష్టం ఒకే ఒక్కని జరుగుతుంది, బ్రాహ్మణ్కి. ఎందుకని? ఆయన అల్లాను మొక్కితే ఈయన గుళ్ళ వేయడు కదా. ఈయన కన్వర్ట్ అయితే వేరే మతం మొక్కితే గుళ్ళ చందాలు వేయరు కదా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. కాబట్టి ఆర్యుడికి వచ్చే ఇన్కమ్ పోతుంది, బ్రాహ్మణికి వచ్చే ఇన్కమ్ పోతుంది. కానీ నాలాంటి శూద్రుడికి ఏం నష్టం జరుగుతుంది? నువ్వు ఎవరినైనా మొక్కు, నాకు వచ్చిన నష్టం ఏంది? అందరికి ఒకటే సూర్యుడు ఒకటే భూమి ఉన్నప్పుడు ఇన్ని దేవుళ్ళు ఇన్ని దేవతలు ఎట్లుంటారు కదా? ముస్లింలకి అల్లా వేరే వాళ్ళ ఒక్కరి కోసం వేరే సూర్యుని సృష్టించేటోడు కదా. జీసస్ వీళ్ళ కోసం ఇంకో భూమిని క్రియేట్ చేసేవాడు కదా. అందరికి ఒకటే తీరు ఎట్లుంటది? అందరం నోరుతోటి ఎట్లా తింటాము? అందరికి పిల్లలు యోని నుంచి ఎందుకు బయటకు వస్తారు? ముస్లింలకు వేరే రకం రావాలి, క్రిస్టియన్స్ ఇంకో రకం రావాలి కదా. అంటే వెనకట 3000 సంవత్సరాల కంటే ముందు లక్షల సంవత్సరాల నుంచి మనకి అందరం ఒకటే అన్నదమ్ముల లెక్క, ఆది మనుషుల లెక్క బతికినాం, బట్టలు లేకుండా జంతువుల లెక్క బతికినాం. ఏ కుక్క, ఏ పాము, ఏ తాబేలు, ఏ ఏనుగు ఏ మతాన్ని మొక్కుతుంది? ప్రకృతి ధర్మాలను పాటిస్తుంది. టైంకి ఆకలి అయితే తింటుంది, నిద్ర వస్తే వండుకుంటుంది, ఆ యొక్క పిల్లలను ఉట్టియడానికి ఆ పనులు చేస్తుంది. ఇట్లాంటి డే టు డే ప్రకృతి ధర్మాలను పాటిస్తుంది. ఎండ కొడితే వాన కొడితే తనను కాపాడుకోవడానికి గుహలకు ఎడుకో దాటిపోతుంది. మనం ఇల్లు కట్టుకోకుండా మనిషి కూడా గుహలలోనే ఉండే. సో అంటే రక్షణ కోసం ఇల్లు, గుహనో షెల్టర్ తీసుకుంటారు. అంటే ఇవన్నీ ఏంటి? ప్రకృతి మనం కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రకృతి ధర్మాలను మనం అందరం పాటిస్తున్నాం, జంతువులతో పాటు మనం కూడా పాటిస్తున్నాం. సో అంటే ఈ మతం అనేది ఆ జంతువుగా న్యాచురల్ గా బతికిన దానికంటే ఇంకేమైనా మంచిగా బతుకుతామో అని ఒక 3000 సంవత్సరాల నుంచి మతాలు క్రియేట్ చేసుకున్నారు. అంటే అర్థమైంది, ఎవడు ఏ మతం పేరు పెట్టినా అది ఒక ఉన్నదా అంతకుముందు కంటే ఇంకా మంచిగా బతకడానికి తెచ్చుకున్నారు తప్ప ఈ మతం పేరు మీద నాదే గొప్ప అని కొట్టుకోవడానికి అది ఎవడని చెప్తే తప్పు చెప్తున్నాడు వాడు. ఆ మతంలో ఇది అబ్యూజ్ చేస్తున్నాడు, ఆ మతాన్ని తప్పు వక్రీకరిస్తున్నాడు. అట్లా ఏ మతం చెప్పది కాదు. ఇస్లాంలో తల్లిని చంపుపో అని చెప్తారా? చెప్పరు కదా. లేకపోతే అబద్ధం చెప్పాలని చెప్తారా? దొంగతనం చేయాలని చెప్తారా? ఏ మతమైనా అట్లా చెప్పది, చెప్తుంది మతం కాదు. కాబట్టి దాని పేరు మీద మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి? ఆయన అల్లాను మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏంది? హానెస్ట్గా అడుగుతున్నా, చెప్పండి. ఎవరికి ఏం నష్టం లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు మొక్కోండి. ఇది ఏది నిజం కాదు, నిజం ఏది కాదు. ఓకే, ఒకవేళ వాళ్ళు దేవుడో మనుషులు అంటే
వాళ్ళు ఒకప్పుడు బతికిన వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు దేవుళ్ళని మొక్కుకున్నారు అంతే. వాళ్ళ వల్ల ఏదైనా లాభం అయింది, వాళ్ళు చెప్పిన ప్రవచనాల వల్ల మనకి మానసిక ప్రశాంతత దొరికింది, అప్పుడు వాళ్ళని దేవుళ్ళు అన్నారు. అయిపోయింది, వాళ్ళు బతికినరు, వాళ్ళు చెప్పినవి మనం పాటిస్తున్నాం, వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం, అంతవరకే. కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి నీ బదులు నీకు రోగం తగ్గిస్తారు, నీకు ఇంకోటి తగ్గిస్తారు. అబ్జల్యూట్ నాన్ సెన్స్. తగ్గించేది ఉంటే ఆ ప్రకృతి చేయాల్సింది చేస్తుంది. బొక్క ఇరిగితే ఆ రెండిట్లో దగ్గర పెట్టి కదలకుండా కట్టేస్తే అది కలిసిపోతుంది. రక్తం దెబ్బతల్లి రక్తం కారుతుంటే మనం ఇట్లా పట్టి లాంటిది కడితే ఆ గాయం మానిపోయి రక్తం మళ్ళీ నార్మల్ అవుతుంది. ప్రకృతి ఆల్రెడీ చేస్తుంది. ముస్లింలకు వేరే చేస్తలేదు, ఇంకో మతానికి వేరే చేస్తలేదు, ఇక అంతకుమించి చేయదు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాటికంటే భూమిలో గింజ పెడితే అది సెట్ అయ్యి మళ్ళీ 100 గింజలు వచ్చి మనకి తిండి దొరుకుతుంది. ఇక అంతకుమించి చేయదు. ఇక భూమిలోకి పోయి నువ్వే గింజ పెట్టుకోవాలి, కానీ ఆ ఫలానా సాయిబాబానో ఫలానా అల్లానో వచ్చేసి భూమిలో పోయి గింజ పెట్టాడు. ఓకే, ఆకలి అయితే నువ్వు నోట్లో తినాలి, కానీ నోట్లో వచ్చి కూర్చోడు ఆయన వచ్చి. ఓకే, కాబట్టి అంతకంటే ఇక ఆల్రెడీ తన దగ్గర ఏమి దాచుకోకుండా మనకి ఇచ్చేసినాక ఇక అంతకుమించి ఏమి ఇయ్యదు. కాబట్టి మనం కోరుకోవడం కూడా అది మన మూర్ఖత్వం. ఆ కోరుకునేది మధ్యవర్తిని, అది న్యాచురల్ గా అయ్యేదానికి కూడా ఈ మధ్యవర్తిని బతికించడం అవుతుంది. తిరుపతి పోయి వచ్చి ఆ యొక్క గుట్ట కిందికి వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆ యొక్క అమర్నాథ్ యాత్రకు పోయి ఆ లైన్లో నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? మనల్ని కాపాడే దేవుళ్ళు మరి తన ముందు తన కోసమే వచ్చిన వాళ్ళని కాపాడుకోలేకపోతారు కదా. అక్కడ స్టాంపీడ్లో తొక్కిసలాట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు, మరి కాపాడాలి కదా దేవత. మరి కూర్చుంటే రాయిలో కూర్చోదు కదా, లేచి అరే వీళ్ళందరికీ తొక్కిసలాట కాకుండా ఇట్లా అంటే అయిపోయాయి కదా చేతితోటి. మరి ఎవరు చేస్తున్నారు? ఏ అల్లా చేస్తున్నాడా, ఏ జీసస్ చేస్తున్నాడా? వాళ్ళ పేరు చెప్పి ఈ మధ్యవర్తులు దోసుకుంటున్నారు. కాబట్టి అదొక మానసిక ప్రశాంతత కోసం, కౌన్సిలింగ్ కోసం, ఒక కౌన్సిలింగ్ అంటే ఒక మెంటల్ పీస్ కోసం, ఏమంటారు ఒక మానసిక ప్రశాంతత కోసం అది ముచ్చట చెప్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఒక ధైర్యం వస్తుంది కష్టాలు ఉన్నవానికి. అంతే, దాన్ని వీడు ఆసరగా చేసుకొని దాన్ని వీడు ఏమంటారు దందా చేస్తున్నారు. ఓకే, నేను ఒక్క మతం అంటలేను, ఒక్క బ్రాహ్మణ్ అంటలేను, అన్ని మతాలు ఉన్నారు దరిద్రులు. ఓకే, మన భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆర్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దొంగ బాబాలు వీళ్ళు దోసుకోవడం కాకుండా వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముకోవడము, అది కాకుండా అమ్మాయిలతోటి గలీజ్ పనులు చేయడం. ఓకే, సో అట్లనే ఈ దొంగ పాస్టర్లు కూడా అట్లా చేస్తున్నారు. దశమ భాగాలు ఎత్తేయండి, ఈ బలవంతపు కన్వర్షన్స్, ఈ దొంగ పాస్టర్లు అన్ని వీక్తాయి. వాడు 100 మంది అయితే చాలు, వాడు కొత్త చర్చ ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకోసం? దశమ భాగాల కోసం. అంటే వీడికి రైతు లెక్కను, ఇంకో ఆయన లెక్క పనిచేసే ఉద్దేశం లేదు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్కను, డాక్టర్ లెక్కను. వీడికి కుసున్న దగ్గర సంపాదించుకోవాలి. దొంగలు తయారయ్యారు. అన్ని మతాలు ఉన్నారు ఇద్దరు. ఏమంటున్నారు? గుడిలో ముస్లింలే ఎంఐఎం వాడు దొంగనే, నిజాం మంచివాడు, ఎంఐఎం వాడు దొంగనే. సో ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఒక ఓల్డ్ సిటీకే పరిమితం ఎంఐఎం వాడు, ఇవాళ బీజేపీ వచ్చినాక దేశమంతా పోటీ చేస్తున్నాడు. వాని ఆస్తులు అప్పుడు 5,000 కోట్లు ఉంటే ఇవాళ 50,000 కోట్లు ఇంత అయినాయి. జాతీయ పార్టీ అయింది. ఎట్లయితుంది? అందరి మీద ఈడీ రైడ్ జరుగుతుంది, కానీ ఎంఐఎం మీద జరగదు. అంటే వాడు పోయి రెచ్చగొడతాడు, హిందువులను తిట్టంగానే ఇక హిందువులకు బీజేపీ ఉంటే రక్షణ ఉంటుందని ఈ బ్రహ్మను వీడు క్రియేట్ చేస్తాడు. మరి బీజేపీ వచ్చినాక ఎన్ని దాడులైనాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు వీడే చేసిండు. కాకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు పడతారు, ఇప్పుడు విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడ్డాయి. కేవలం రెచ్చగొట్టాలంతే. తెలంగాణ రాష్ట్రం పగిడిపల్లి. ఈ రోజు మారోజు వీరన్న, వెల్లి లలితక్క, గద్దరన్నలు కూడా ఈ మార్వాడీల నుండి మనకు ప్రమాదం ఉందని చాలా సార్లు చెప్పారు అన్న. ఇప్పుడు ఇదే నిజం అవుతుంది తప్పకుండా బ్రదర్. ఎందుకంటే వాడి ఆధిపత్య ధోరణి, వాడి వివక్ష, వాడి ఈ ప్రాంతం నాది అని వాడు ఎప్పుడు ఫీల్ కాలే. ముస్లింస్ అట్లా కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. అది డక్కన్ సుల్తాన్లు కానీ, ఢిల్లీ సుల్తాన్లు కానీ, ఈ దేశం వాళ్ళ దేశం అనుకున్నారు. కానీ ఒక ముగ్గురు ముస్లిం సంబంధించిన వాళ్ళు తప్ప, పర్షియాకు సంబంధించిన వాళ్ళు తప్ప, ఒకడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గజ్నీ అనేటోడు, ఒకడు పర్షియా నుంచి వాడు నాదిర్ షా అనేటోడు ఒకడు, తర్వాత ఈ ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ నుంచి ఈ తైమూర్ అనేటోడు ఒకడు. ఈ ముగ్గురు మాత్రమే భారతదేశంలో సంపద దోసుకున్నారు. ఓకే, తప్ప మిగతా ఏ ముస్లిం రాజు దోసుకోలే. మొఘలు ఎంతమంది? షాజహాన్, అక్బర్, బాబర్. ఓకే, ఈ దేశాన్ని తమ దేశం అని ఫీల్ అయ్యారు. వాడు ఏమైనా కట్టినవి ఉన్నాయంటే ఇప్పటికీ మనకు ఉన్నాయి, మనం వాడుతున్నాము. అట్లనే మన డక్కన్ సుల్తాన్లు, బహమనీయులు, గోల్కొండ కుతుబ్ షాహీలు, నిజాములు 100ల సంవత్సరాలు పరిపాలించారు. ఆయన నిజాం గారు కట్టిన ఏదైనా ఈ రోజుకి మనం వాడుతున్నాం.
నేను చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన కట్టింది. ఆర్కిటెక్చర్ ఇప్పటికీ అట్లనే ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్. సో అట్లా లెక్కలేని ఉన్నాయి, గతం చాలాసార్లు చెప్పినాం. సో కాబట్టి వాళ్ళు ఎట్లా నాకు శత్రువులు అవుతారు? మన సంపద మనకు ఖర్చు పెట్టినాడు ఎట్లా మనకు శత్రువు అవుతాడు? చిన్న పిల్లలకు ఉబ్బసం వస్తే దానికి ఒక హాస్పిటల్ కట్టించిండే. అదేంది ఇవాళ మెంటల్ హాస్పిటల్ పిచ్చి ఎర్రగడ్డ అని ఎగతాలు చేస్తారు కదా, అది ఏంది? అది ఇక మెంటల్ డిసీజెస్ కోసం కట్టించాడు. అది ఇవాళ నిమ్స్ హాస్పిటల్ అంటున్నాం. బొక్కల కెమికల్ తిరిగితే కట్టడానికి తెచ్చింది ఆర్థోపెడిక్ హాస్పిటల్. అది కోరంటీ అది ఉస్మాన్ యూనివర్సిటీ పోతుంటే అక్కడ బస్సు దిగనే కోరంటీ వచ్చింది అంటారు ఆ ఫీవర్ హాస్పిటల్. సో అదేంది ఈ యొక్క అంటురోగాలు ఈ కరోనా లాంటిది వస్తే దానికోసం అదే రీసెర్చ్ కోసం అట్లనే దాని అరికట్టడానికి కట్టించండు. ఇట్లా ఏ రంగమైనా తీసుకోండి. అట్లా దక్షిణ మధ్య రైల్వే బాంబేలో తానే నుంచి మొదటి టెస్ట్ చేసారు, ట్రయల్ రన్ చేసారు భారతదేశంలో మొదటి ట్రైన్. కానీ దక్షిణ మధ్య రైల్వే మన సికింద్రాబాద్ ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో. ఇవన్నీ ఎందుకు? ప్రజల మీద ప్రేమ లేదు. వీడు ఏమైనా సావని అని బ్రిటిష్ వాడు కట్టిన ఏం చూపెట్టండి భారతదేశంలో. వాడు మన దేశ సంపద ఎత్తుకోవడానికి రైల్వే ట్రాక్లు ఇక్కడి మూలవాసన కంట్రోల్ చేయడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాడి యొక్క ఏమంటారు ముడి సరుకులు కానీ లేకపోతే వాడి యొక్క ఆర్మీని తరలించడానికి వాడు యొక్క రైళ్లు కట్టించుకున్నాడు తప్ప అంతకు మించి ఇక్కడ వాడు కట్టించింది ఒక్కటి చెప్పండి మనకి యూజ్ అయ్యేది ఇప్పటికి. వాడు కట్టించిన బడిలో యొక్క ఇంకోటో హాస్పిటల్లో ఇంకోటో. కానీ ముస్లిమ్స్ అట్లా చేయలే. వాళ్ళు సంపద సృష్టించారు, ఆ సంపదని ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడే స్పెండ్ చేసిర్రు. ఇదే వాళ్ళ దేశం అని అనుకున్నారు, ఇదే వాళ్ళ యొక్క మదర్ ల్యాండ్ అనుకున్నారు. వాళ్ళు ఎట్లా నాకు శత్రువులు అవుతారు? సో ఏమంటున్నావు బ్రదర్? తెలంగాణ శాంపగిరిపల్లి ఈ బీజేపీ ఏదో పొద్దున్న లేస్తే ముస్లింలు తిడతారు, వాళ్ళందరూ వీళ్ళు గుడిలోకి రానియకపోతే చెప్పిన మా రోజు వీరని చెప్పిన. ఏమంటున్నావు బ్రదర్? రాజేష్ మామిడిపల్లి ఒక్క మార్వాడిలనే కాదండి, ఉత్తర భారతదేశం అదే నార్త్ ఇండియా అట్లనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఓకే, ఏపీ, ఇక కొంతమంది ఒడిస్సా అక్కడ నుంచి ఉన్నారు కానీ లేబర్ వాళ్ళు ఉన్నారు, ఒడిస్సా బీహార్ నుంచి ఉన్నారు కానీ బట్ మెజారిటీ పెద్ద చిన్న లేబర్ వాళ్ళని మనం ఓకే వాడు బతకడానికి వస్తున్నాడు అదేదో పోనీ అని వదిలేస్తాం. ఇది బీహార్ వాళ్ళు అండ్ ఒడిస్సా వాళ్ళు, ఓకే. కానీ ఈ ఇటుక బట్టీలలో పనిచేసేటోళ్ళు, నాట్లు వేసేటోళ్ళు వీళ్ళంతా ఎవరు? ముఖ్యంగా రెండు ప్రాంతాల నుంచి ఉన్నారు. ఒకరేమో ఒడిస్సా నుంచి ఉన్నారు, ఒకరేమో ఈ బీహార్ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళు అత్యంత కటిక పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ 5 రూపాయలు 10 రూపాయలు కూడా వాళ్ళ ప్రాంతంలో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క ఏమంటారు కరోనా వచ్చినప్పుడు నడుచుకుంటా మళ్ళా పోయింది చూడు వాళ్ళని కనికరం వదిలేస్తున్నాం, జాలి, ఓకే, మానవత్వం, ఓకే. కానీ ఇక్కడ వ్యాపారాలు చేసి మన మీద ఆధిపత్యం చెలాయించి మన దోసుకొని మన కల్చర్ మీద మన అస్తిత్వం దెబ్బ కొడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏపీకి సంబంధించిన వీళ్ళు అట్లనే ఈ యొక్క ఏమంటారు సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. వాళ్ళందరూ ఈ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా ఫీల్ కారు. వాళ్ళు చేసే వ్యాపారాల్లో ఇక్కడ లోకల్లోనే హైర్ చేసుకోరు, మళ్ళీ ఆంధ్రలోనే హైర్ చేసుకుంటారు. మీరు రామోజీ ఫిల్మ్ సిటీ ఇవ్వండి, మరి రామోజీ ఫిల్మ్ సిటీ భూములు అవన్నీ ఓడించండు. సేమ్ థింగ్ విత్ ఏపీ అండ్ ఈ యొక్క యూపీ, ఓకే, లేదంటే ఉత్తర భారతదేశం యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఓకే. సో వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఫీల్ గారు, ఓకే. ఇక్కడ లోకల్ మూలవాసన హైర్ చేసుకోరు. వీటన్నిటికంటే పెద్ద బిగ్గెస్ట్ ఏంటంటే మన కల్చర్ మీద మన అస్తిత్వం మీద దెబ్బ కొడతారు వీళ్ళు, మన ఐడెంటిటీ మీద దెబ్బ కొడతారు, మన తిండి మన ఎవ్రీథింగ్ మనని ఎగతాళి చేస్తారు. వాడి యొక్క కల్చర్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. వాడు చేసిందే కరెక్ట్ అంటాడు, మనం చేసింది తప్పు అంటాడు, ఎంత మంచిగా చేసినా సరే. సో వీళ్ళ మీద మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్న వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, సింపుల్, ఓకే. ఒక్క మార్వాడులనే కాదండి, ఉత్తర భారతదేశం మోడీ అమిత్ షాలకు సంబంధించిన కులాల వాళ్ళందరూ అదే బనియాలు ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు వీళ్ళదే చెత్త ఎక్కువ ఉంది. ఆర్య క్షత్రియులు ఆడనే ఉన్నట్టున్నారు, ఈడి దాకా రానట్టున్నారు. కానీ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. సో వీడేమో బ్రాహ్మణుడేమో ఏం చేస్తుండే, డెసిషన్ మేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిట్లలో డెసిషన్ మేకింగ్ జడ్జిలు, అన్నిట్లలో డైరెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిట్లలో హెడ్లు ఎవరు ఉంటారు, ఈ పాలసీస్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కంట్రోల్ చేయడం, మఠాధిపతులు, పీఠాధిపతులు, హైకోర్టు జడ్జిలు, ఈ ప్రభుత్వంలో ఉండే అడ్మినిస్ట్రేషన్లో ఉండేటోళ్ళు, పాలసీ మేకింగ్ అంతా ఈ బ్రాహ్మణులు. అంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా పని చేయాలని చెప్పేటోడు వీడు పని చేయడు, ఓకే. వీడు ఆర్య బ్రాహ్మణుడు, ఓకే. ఇక ఈ దోసుకునేటోడు ఆర్య బనియాడు. దుర్మార్గులు. సో
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అలాగే రెచ్చిపోతున్నారు. మరి వాళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యా. ఇక్కడ కూడా అమెరికాలో కూడా ట్రంప్ మోడీ వస్తే వానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, జనాల తరలింపు, వాని మీటింగ్లకి ఎవడు చేస్తాడు? ఇక్కడ ఉండే గుజరాత్ వాడు, మార్వాడోడే. మీ అమెరికాలో ఏ ఊరికన్నా పోండి, చిన్న పల్లెటూరికి పోండి, ఆడ గుజరాత్ అని మోటల్ అంటే హోటల్ అంటేనేమో పెద్దది. ఓకే, ఇప్పుడు ఏంది లక్వింటా అవి ఉన్నాయి కదా పెద్ద హోటల్స్. సో ఇది హయత్ ఇట్లాంటివి ఏమో హోటల్ అంటారు. ఓకే, లాడ్జ్ మన దగ్గర లాడ్జ్ అంటారు కదా, దాన్ని మోటల్ అంటారు. మోటల్ MOTEL మోటల్. ఓకే, సో నువ్వు హోటళ్ళు వీళ్ళే ఉన్నాయి. కొన్ని ప్యారిస్, కొన్ని ఈ లోకల్ అమెరికన్స్ ఉన్నప్పటికీ హోటల్స్ ఎక్కువ గుజరాత్లో ఉన్నాయి. మోటల్ అయితే ఈ లాడ్జింగ్ అయితే నువ్వు ఎంత చిన్న పల్లెటూరు కనవో అమెరికాలో అన్ని గుజరాత్లో ఉంటాయి. ఏమంటున్నాడు? బ్రెయిన్ వాష్ అయ్యారా? మాకు ఏమైనా అయితే వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళ దరిద్రం. మళ్ళీ వాళ్ళు ఎవరిని లీగల్ హైర్ చేసుకోరు. ఆ మోటల్లో పనిచేస్తాను కూడా మళ్ళీ గుజరాత్ నుంచి తెప్పించుకుంటాడు, అది ఇల్లీగల్ గా. ఏది అహంకారమా లేకపోతే వేరే వాళ్ళు చిన్న చూప? అంతా మాదే, ప్రపంచం అంతా మేమే పాలిస్తున్నామని బ్రెయిన్ వాష్ అయ్యారో అర్థం కావడం లేదు. మీరు కెనడాలో పంజాబ్ వాళ్ళు ఎక్కుంటారు, అమెరికాలో గుజరాత్ వాడు ఎక్కుంటాడు. ఈ వ్యాపారం చేస్తారు. కెనడాలో ఇదే పరిస్థితి, ఆస్ట్రేలియాలో ఇదే పరిస్థితి, ఆడ కూడా ఉన్నట్టున్నారు. కానీ సో యూరోప్ లో అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. అవును, యూకేలో కూడా చాలా ఉన్నారు ఈ గుజరాత్లో, మార్వాడలు కూడా. సో పరిస్థితి రోడ్లపైనే నైట్ జై శ్రీరామ్ అంటూ తిరుగుతున్నారు. ఎవడరా జై శ్రీరామ్? మాకు ఏం తెలుసు? ఆడెవడో ఏడుంటాడో అని ఆ పుస్తకం రాసిన ఆయన కూడా ఎక్కడ ఆయన దేవుడు అని రాయలేదు. వాల్మీకి రామాయణంలో మీరు చదవండి. ఓకే, ఆదర్శ పురుషుడు అని రాసిండు. ఆదర్శం అంటే ఈయన చూసి మనము ఆయన పాటించవచ్చు, ఆయన జీవన విధానం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు అని చెప్పిండు తప్ప ఈయన అద్భుతాలు చేసిండు, మిరాకిల్స్ చేసిండు అని ఎక్కడా చేయలేదు. మనకి ఎక్కడ ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ ఆయన మాయలు మరాఠాలు చేసింది ఎక్కడ కనిపించదు. అర్థమైందా? కాబట్టి ఆయన ఒక క్షత్రియ ఆర్య క్షత్రియుడు ఆయన, అంతే. ఓకే, ఈ ఆర్య బ్రాహ్మణులకు రక్షణ కల్పించిండు. వీడి యొక్క మన మీద ఆధిపత్యం కోసం వాళ్ళు చేసే కుట్రలకి ఈయన రక్షణ కల్పించిండు. కాబట్టి ఆర్యులకి దేవుడు ఆయన, మాకు కాదు. మాకు మా ఎల్లమ్మ పోషమ్మనే దేవత. ఓకే, సింపుల్. ఎందుకంటే ఆమె శూద్రురాలు కాబట్టి, మా లోపల ఒక ఆమె కాబట్టి. అందుకే శూద్ర గుల్ల ఎల్లమ్మని పోషమ్మని ఆర్యుడు మొక్కడు, ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాడు. ఓకే, కానీ వాని పండుగలు మనమే రుద్దుతాడు. వాని దేవుని ఆర్యుని మనం మొక్కాలి. కానీ ఆర్యుడు మాత్రం మన ఎల్లమ్మని పోషమ్మని సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళా అని అంటారు. రాముడు కూడా దేవుడా అండి, ఆయన అసలు చెప్పలేదు అట్లా. అంటే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నువ్వు హిందువు కాదు. నువ్వు హిందుస్థాన్లో పుట్టినవా? దొంగ నాకుడు. ముస్లింలకి మన హిందుస్థాన్ మీద శత్రుత్వం ఉంటే ఇప్పటికీ మీరు ఏ ఇస్లాం కంట్రీ అనవ్వండి, భారతదేశం అని వాడు భారత్ అని సచిన అనరు, హిందుస్థాన్ అని పిలుస్తారు. మీరు కొన్ని ట్రావెల్ వీడియోలు చూడండి అవసరమైతే. ఓకే, సో ఎందుకు వాళ్ళు హిందుస్థాన్ అని పిలుస్తారు? ఇది మతంగా వాళ్ళు ఎప్పుడు దీన్ని మతంగా చూడలేదు. హిందూ మతం అనేది లేనే లేదు. ఈ సింధు నదికి అవతల ఉన్న భూభాగము, హిందూ నదికి అవతల ఉన్న భూభాగము, ఈ భూభాగం పేరు అది. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వీడు ముస్లిం ఖాన్ అంటాడు కదా, మరి కాంగ్రెస్ వాడు భారత్ పెట్రోలియము, హిందుస్థాన్ పెట్రోలియము ఇవన్నీ ఎందుకు పేరు పెడతాడు? భారత్ పేరు హిందుస్థాన్ ఎందుకు పేరు పెడతాడు? అంటే అది మతం పేరు కాదు, అది ఈ ప్రాంతం పేరు. సో ఈ దేశము మాదే, రాజ్యము, తెల్ల వాళ్ళందరూ మా బానిసలు, మా వెనుక మోడీ ఉన్నాడు. మోడీ ప్రపంచ అధ్యక్షులందరినీ మోడీ చెప్తే ఓడింటాడు. మొన్న G7 దేశాలకు పిలిచిర్రా? మోడీకి అంత శక్తియుక్తులు ఉంటాయి. ఇప్పుడు టారిఫ్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు కొన్ని దేశాలకి 10% కూడా లేదు టారిఫ్లు. మరి మన దేశంకి ఎందుకు అంత ఎక్కువ ఉన్నది? మళ్ళీ రష్యా దగ్గర ఆయిల్ కొంటే అదనంగా టారిఫ్లు అంటే వీడు ఎందుకు సపోర్ట్ చేయడు మోడీ? ఎవడింటాడు మోడీ మాట ఎవడింటాడు? మన దేశ ఎకానమీ ఎంత, వాళ్ళ దేశ ఎకానమీ ఎంత? 35 కోట్ల మందికి 20 ట్రిలియన్స్ ఎక్కడ? 140 కోట్ల మందికి 4 ట్రిలియన్లు ఎట్లా? మనకంటే 20 రెట్లు పెద్ద ఎకానమీ ఉన్నోళ్ళు మనం చెప్తుంటారా? మనకంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నోళ్ళు ఎవడింటున్నాడు మోడీ మాట? ఎవడింటలేడు. కేవలం వీడు వాట్సాప్లో మా మోడీ విశ్వగురు అని చెత్త ప్రచారం చేసుకోవడం తప్ప వీడు చెప్తే ఒక చిన్న ఏమంటారు, వానికి ఏం తెలియదు. చిన్న పిల్లలు అడిగితే కూడా చెప్పలేడు. మోరీలోకి వెళ్ళి గ్యాస్ తీసి చాయ్ చెప్తాడంట.
మరి అట్లయితే ఎందుకు అనుకుంటారు గ్యాస్ బండ? అందరు మోర్లకి వెళ్ళి ఛాయ్ తీసుకుంటారు కదా. అంటే వానికి ఏ విషయ పరిజ్ఞానం అంటే వాని ముఖం ఎందుకు మెరుస్తుంది అంటే ఇట్లా చెమట వస్తే మొత్తం ఇట్లా ఇట్లా తుడుచుకుంటాయట, ఇట్లా ఉమ్మి వేసుకొని ఇట్లా ఇట్లా తుడుచుకుంటాయట. ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలా? ఒక ప్రధాని అంటే దానికి ఒక పదవికి ఒక స్థాయి ఉంటుంది. విలేకరులకి ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, విలేకరులు అడిగే సమాధానం చెప్పాడు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే వాడు చెవులో చెప్తే లేకపోతే వాడు చూసుకుంటే అవుతాడు మన్ కీ బాత్లు. లేదు అంటే సినిమా యాక్టర్లతోటి లేకపోతే ఆ విలేకరులకు ముందే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు నీ జేబులో ఇది పర్సు పెట్టుకుంటావా, నీకు 24 గంటలు ఏడ టైం ఉంది. వాడు 24 గంటలు ఏడ పని చేస్తున్నా? ఇన్ని దేశాలు తిరిగితే వాడు 24 గంటలు మరి ఏం పని చేయాలి కదా, ఇన్ని దేశాలు ఎట్లా తిరుగుతాడు? అంటే కామన్ సెన్స్ అనేది లేదు. ఓకే, ఇక వాడేమో మామిడికాయ జురుకొని తాగుతావా పిండుకొని తింటావా అంటే వాడు ఎట్లా తింటే నాకేంది? అది ప్రజా సమస్యనా? ఎట్లా అట్లా తింటాడు వాడికి తినబుద్ధి అయితే? అది ఆ దేశ సమస్యనా? అది గివ్ ఆ ప్రశ్నలు ఒక ప్రధాని అడగండి. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి గారిని, స్టాలిన్ గారిని, దీదీని, మమతా బెనర్జీని అడగండి. పబ్లిక్ ఇష్యూస్ అడగండి. నువ్వు సీర ఎట్లా కట్టుకుంటావు అట్లా కట్టుకుంటావు అడగాల్సిన అవసరం లేదు. ఎట్లా కట్టుకుంటారు? అది కాదు కదా, ప్రజా సమస్య కాదు కదా. అంటే బుద్ధి లేదు. ప్రజల్ని ఉల్లు చేస్తావు. ఎన్ని రోజులు ఉల్లు చేస్తావు? ఎట్లా చేస్తావు? అంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఉల్లు చేసినా నడుస్తుంది, ఎందుకంటే అక్కడ చదువుకొని అమ్మాయికులు ఎడ్డిగోదలు ఎక్కున్నారు కాబట్టి. ఇక్కడ నడుస్తలేదు సౌత్ ఇండియాలో. అక్కడ కూడా అక్కడి ప్రజలు కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈ మార్వాడీలు సమాజంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు రోడ్డు ఎక్కి ప్రజా సమస్యలపై పోరాడినారా? వాళ్ళు ఎందుకు పోరాడతారు బ్రదర్? ఇక్కడ ఈ ప్రాంతం మాది అని వాళ్ళు ఫీల్ అయితే కదా. వాడి ఇప్పుడు బీజేపీ ఉన్నాడు, ఓకే, ఆర్య బ్రాహ్మణుడు పరిపాలిస్తున్నాడు. వాడు ఎందుకు ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద ఎందుకు పిట్టలు కాల్చినట్టు కాలుస్తున్నాడు? ఇవాళ పహల్గామ్ కానీ, పార్లమెంట్ మీద దాడి కానీ, ఇంకో దాడి కానీ, పుల్వామా దాడి కానీ జరిగితే వానికి ఎందుకు బాధ అయితే లేదు? అలా ఎవ్వడు కూడా చచ్చిపోతున్నాడు. ఆర్యుడు లేడు, ఆర్య బనియా లేడు, ఆర్య బ్రాహ్మణుడు లేడు. మళ్ళీ అల్ల ఉన్నది కూడా ఇక్కడ మూలవాసులే, బీసీ ఎస్సీ ఎస్టీలే. కాబట్టి వాళ్ళకి బాధ కాదు. సింపుల్. ఇప్పుడు ఒకడు ఉచ్చవచ్చాడు, ఆ శుక్లా అనేటోడు, ఏది ఎక్కడ బీహార్ కాదు, ఏదో నార్త్ ఇండియా, అదే మర్చిపోతుంది, మధ్యప్రదేశ్. సో వాడు పోసిండు. వాడు ఏమంటాడు? తాగిన మైకంలో పోసిండు గిరిజనుల మీద అంటాడు. నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఇంకో బ్రాహ్మణి మీద వాడు ఉచ్చబోస్తాడు ఆ తాగినా కానీ? ఆనెస్ట్గా చెప్పండి, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. పోయాడు. ఓకే, తాగినోడు ఇది తాగి వచ్చి ఎవడైనా ఎక్కడైనా తాగి వచ్చి భార్య ఉన్న బెడ్రూమ్లో పోతాడా, తల్లి దగ్గరికి పోతాడా? భార్య దగ్గరికి పోతాడు కదా. అంటే ఎంత దాగున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ అలా ఏం చేయాలనో అదే చేస్తుంది. అంటే అర్థమైంది, తాగున్నా మనము కరెక్టే ప్రవర్తిస్తాం. ఓకే, అర్థమైందా? ఇక ఇంకా ఎక్కువ తాగితే ఏమంటారు, పడిపోతాం, అంటే కాన్షియస్ కోల్పోతాం, నిద్రపోతాం. అంతే తప్ప తాగున్నాం కాబట్టి ఇది మన ప్రవర్తనని డిఫరెంట్గా ఏమంటారు, మనకి డిఫరెంట్గా ప్రవర్తించాం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, తాగున్నా సరే మనము వాడు గిరిజనుడు కాబట్టి ఉచ్చబోసిండు తప్ప ఇంకో ఆర్యన్ మీద అయితే వాడు ఉచ్చబోయాడు. సింపుల్. అంటే ఈ వివక్ష వాని యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో లెవెల్లో డీప్ రూటెడ్ గా ఉంది. ఈ వివక్ష ఆర్యునికి, ఇక్కడ మూలవాసి మీద, ఈ శూద్రుని మీద 1% ప్రేమ వాళ్ళకి లేదు. కాబట్టి వీడు చచ్చిపోయినా, వీడిని చంపినా ఏం ఫీల్ కాడు, చంపుతాడు వాడి ఆధిపత్యం కోసం. వాడు చెప్తే లేకపోతే అక్కడ ఏంటది అక్కడ జరిగింది యూపీలో, ఉన్నావా? అదే మర్చిపోతే ఏం చేసారు, బిడ్డని రేప్ చేసి చంపేసారు. ఓకే, అది కేసు కాకుండా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ దళితులు, ఆ అమ్మాయి, ఓకే, చూడడానికి అందంగా ఉంది, మనీషా పేరు కదా. సో అయితే పొద్దుగాల 10 గంటలకి చేను కాడికి పోతుంటే ఈ వీడు శర్మనో ఏదో ఉన్నాడు, బ్రాహ్మణుడు, ఆర్యుడు, వాడు ఎంబడి ఆడ పొలంలోనే ఆమెను కట్టేసి, ఆమెను రేప్ చేసి అన్ని చేసి ఆయన ఆ గాయాలతోటి చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కేసు కావద్దని అర్ధరాత్రి కాల్ చేసి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకని ఆ పోలీసోడు మళ్ళీ పోలీసు వాళ్ళ బాస్ ఎవడు ఉంటాడు, మళ్ళీ వీడే ఉంటాడు, ఆర్యుడే ఉంటాడు. ఓకే, సో అట్లా చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రులు ఇద్దరు చంపేశారు. అంటే ఏమి అరాచకం ఇది? ఎందుకు చంపేసిన వాళ్ళని? ఇంకో ఆర్యుడు అయితే చంపేసే వాళ్ళ, ఆర్య బనియానో ఆర్య బ్రాహ్మణ్ అయితే ఎస్సీ అని చంపేసినావు కదా. అంటే ఎన్ని రోజులు ఇది స్వీకరిద్దాం ఈ యొక్క వివక్షని, ఈ యొక్క ఆధిపత్యాన్ని?
ఈ స్వతంత్రం వచ్చి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు ఇంత అడ్వాన్స్ ప్రపంచం ఇంకో దిక్కుపోతుంటే ఇంకా మనని ఇట్లా చేస్తుండంటే మన తాత ముత్తాతల కాలంలో ఎంత భయంకరమైన దుర్భర జీవితాన్ని వాళ్ళు గడిపి ఉంటారో ఒక్కసారి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. మనం అంగీకరించవద్దు, మనం ఘోరంగా పోరాటం చేయాలి. ఓకే, రోడ్డెక్కి ప్రజా సమస్యలైన పోరాడిన వారా, తుపాకులు పట్టుకుని దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలైట్లు అయిన వారా, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారా, అసలు వీళ్ళు అసలు ఇక్కడ ప్రజల మీద ఇక్కడ మూలవాసన మీద ప్రేమ లేదు, ప్లస్ ఇది నా ప్రాంతము ఇది నా దేశము అని వాడు ఫీల్ అయితే కదా. కాబట్టి వాడు ఎందుకుంటది, ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఇక్కడికి వచ్చింది దోసుకోవడానికి, బతుకు తెరువు కోసం వచ్చినాడు స్టార్టింగ్ లా. కానీ ఇక్కడ మన బలాలు బలహీనతలు తెలుసుకొని వాడు దోపిడీ చేస్తున్నాడు. బ్రిటిష్ వాడు కూడా బతుకు తెరువు కోసం వచ్చిండు, స్టార్టింగ్ లా వ్యాపారం చేసుకుంటానే వచ్చిండు. వచ్చి మన బలాలు బలహీనతలు తెలుసుకొని మన మీద ఆధిపత్యం చేసిండు, మన మీద రాజ్యం చేసిండు, దోపిడీ చేసిండు, మన పేదోళ్ళని చేసిండు. వ్యాపారం కంటే ఎక్కువ పరిపాలన చేసిండు వాడు. వ్యాపారంతో పాటు వ్యాపారం చేయలే, ఇక దోపిడీ చేసిండు. ఫస్ట్ లో వ్యాపారం చేసిండు, తర్వాత ఇక దోపిడీ చేసిండు. వ్యాపారం చేయలే, పరిపాలన చేసిండు, దోపిడీ చేసిండు. వీడు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దోసుకుంటామంటే రానియం కదా మనం. కాబట్టి వాడు వ్యాపారం చేసుకుంటే బతుకుదొరి కోసం వచ్చినట్టు అదొక దారి. ఇసంతరా అంటే ఇల్లంత నాదా అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. సో ఏ పాత్రలో అయినా ఉన్నారా దేశాన్ని చెప్పిన. సో ఇది దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయలు దోచుకొని విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ దేశభక్తి గురించి మాట్లాడుతారు. ధర్మరక్షణ గురించి. ధర్మం అంటే ఏంది? వాడు చెప్పే అధర్మాన్ని మనం అంగీకరిస్తే మనం ధర్మం, అది ధర్మం. మనం అంగీకరించకపోతే మనం దేశద్రోహం, మన హిందువులం కాదు. వెరీ అన్ఫార్చునేట్. సో ధర్మరక్షణ గురించి మాట్లాడతారు. అసలు వీళ్ళ ధర్మం ఏ ధర్మం? దోపిడీ ధర్మం. వాళ్ళ ధర్మం దోపిడీ ధర్మం, ఆధిపత్య ధర్మం. మన పండుగలు వచ్చినప్పుడు ఒక్కరైనా బోనాలు ఎత్తుకున్నారా? ఎత్తుకోరు. మన బోనాలు ఎత్తుకోరు, మన సకినాలు తినరు, మన సర్వపిండి తినరు, మనని కమ్ జాతి అంటారు. ఓకే, అంటరాని వాడు అంటారు, ఇంకోటి అంటారు. బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడరు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ రోజైనా గౌరవించినారా? అస్సలు చేయరు. వీళ్ళ దుకాణాల్లో మనం ఎందుకు కొనాలి? కొనకూడదు అంటే వాడు తక్కువ రేటుకి ఇస్తున్నాడు, వాని ప్రోడక్ట్ మనకంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి అట్లా సేమ్ అంతకంటే బెస్ట్ క్వాలిటీ, అంతకంటే తక్కువ ప్రైస్ మనం చేసేటట్టుగా మనకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి మన తెలంగాణ ప్రజలకి. సో కాకపోతే కొంత ప్రభుత్వం నుంచి కొంత సహకారం కావాలి. 0% లోన్లో ఒక ఫస్ట్ 2 years వరకు, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, టెక్నాలజీ ఏదైనా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే, దాంతోపాటు ఈ మార్వాడి వాళ్ళ ఈ యొక్క ఏపీ యూపీ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి ఈ యొక్క ఏపీ నుంచి వచ్చే, వేరే ప్రాంతం నుంచి వచ్చే బడా వ్యాపారాల దగ్గర అట్లీస్ట్ అందులో పనిచేసే వాళ్ళు అట్లీస్ట్ సగం మంది అని ఇక్కడ తెలంగాణలో ఉండాలి. ఒక 20 మంది కంటే ఎక్కువ వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటున్న వాళ్ళన్నిట్లలో. ఓకే, సో తెలంగాణలో ఉన్న అన్ని కులాల వారు ఈ పండుగలు చేసుకుంటారు. వరుస పెట్టి ఒకే కులం కాకపోయినా మా బామ్మర్ది, బాబాయ్ అని పిలుచుకుంటారు. కరెక్ట్. ఇటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజల మధ్య చిచ్చులు పెట్టేది ఎవడంటే ఈడే, ఈ ఆర్య బనియా, ఆర్య బ్రాహ్మణ్, రాజేందర్ రెడ్డి సింగసాని. ఆర్టీసీ కూడా వాళ్ళు స్థాపించిందే లక్షల కుటుంబాలు బాగున్నాయి. కరెక్ట్ బ్రదర్. ఆర్టీసీని కూడా మన నిజాం గారే స్థాపించారు. వాళ్ళ అమ్మ పేరు జెడ్ అని ఉంటది, వాటి బస్సు ప్లేట్ నెంబర్ మీద. ఆ జెడ్ అనేది ఆమె పేరు నేను మర్చిపోయినా, వాళ్ళ అమ్మ పేరు చివరి నిజాం గారు. వాళ్ళ యొక్క తల్లి పేరు మీద జహ్రా బేగం అనుకున్నా ఆమె పేరు. సో ఆయనకు తల్లి అంటే ఎంత ప్రేమ అంటే లాస్ట్ ఆయన చనిపోతే లక్షల మంది వచ్చారు, మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఓకే, సో ఆయన భారత ప్రభుత్వం ఆయన చెడ్డోడు అయితే ఆయనకి ఎందుకు రాజప్రముఖ చేస్తుంది? రాజప్రముఖ అంటే గవర్నర్తో సమానం. ఓకే, గవర్నర్ ఎందుకు చేస్తుంది హైదరాబాద్ రాష్ట్రానికి? అర్థమైందా? తర్వాత ఎంపీగా కొనసాగారు, తర్వాత చనిపోయారు. సో అయితే ఆయన ఈ ప్యాలెస్ ఎక్కడ? మన ఇది కింగ్ కోటిలో ఉంటుంది ప్యాలెస్. ఓకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మిగతా నిజాం రాజులందరి వాళ్ళ యొక్క పైగా ప్యాలెస్, పైగా వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ రిలేషన్స్. సో పైగా ప్యాలెస్ వాళ్ళ ఆర్మీ సంబంధించిన పైగా ప్యాలెస్ కానీ, లేకపోతే ఈ మక్కా మసీదులు కానీ వాళ్ళని ఏమంటారు వాళ్ళ యొక్క బరియల్స్, అదే వాళ్ళని ఏమంటారు సమాధులు కట్టారు. ఓకే, ఈ నిజాంలో ఏమో మక్కా మసీదులో, ఆ పైగా కుటుంబం ఏమో వీళ్ళ ఆర్మీ కింద పనిచేసిన ఏమో వాళ్ళ యొక్క పైగా ప్యాలెస్ అక్కడ. కానీ ఏది యొక్క
ఈ ఒక్క నిజాం గారు ఏం కోరుకున్నారంటే తన తల్లి పక్కకే ఉండాలి నా సమాధి అని. వాళ్ళ అమ్మది ఎక్కడ అంటే కింగ్ కోటిలో ఉంటుంది, ఆయన ప్యాలెస్ దగ్గర. సో ఈ ఒక్క నిజాంది మాత్రం వాళ్ళ తల్లి పక్కకు పెట్టారు సమాధి, ఉంటుంది మన కింగ్ కోటి ప్యాలెస్ దగ్గర. ఆమె పేరు జహ్రా బేగం. ఆమె పేరు అలీ జఫర్ సయ్యద్. అన్నగారు మీ చూపుతుంది కరెక్టు. ఎలక్ట్రికల్ షాప్స్, శానిటరీ, ప్లైవుడ్, కిరాణం, మొబైల్ తెలంగాణ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే మిగతా వ్యాపారాలన్నీ చచ్చిపోయేటట్టు చేస్తారు, పెద్ద లెవెల్లో అది ఒక డిఫరెంట్గా చేస్తారు అది. ఓకే, దాన్ని మన వాళ్ళు తట్టుకోలేకపోతారు. అలీ జఫర్ సయ్యద్. నార్త్ కల్చర్ చాలా డేంజరస్. మన తెలంగాణ అయ్యో పాపం అనే మనస్తత్వం. గంగా జమున కల్చర్ కల్తీ చేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్. అన్నదమ్ములు కలిసి ఉండకుండా చేస్తున్నారు. వీడు అడ్డదారులు దోసుకున్న సంపదని మళ్ళా ఎందుకు వాడుతున్నాడు? మనని నాశనం చేయడానికే వాడుతున్నాడు వాడు. సో తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈ డాడూస్ ఢిల్లీ మిఠాయి వాళ్ళ, హల్దీరామ్, బింగో లేసో ఇంకా ఇటువంటి అన్ని చాలా మిఠాయి దుకాణాలు ఉన్నాయి. మనం ఎందుకు కొనాలి? మన తెలుగు వారి దుకాణాలు ఉన్నాయి కదా. పుల్లారెడ్డి వెల్లంకి, శ్రీకృష్ణ ఇలా తెలుగు వారి మిఠాయిలు దుకాణాల్లో మనం కొనడం మొదలు పెట్టాలి. అవి కూడా ఆంధ్రలో బ్రదర్. ఈ నువ్వు చెప్తున్న పుల్లారెడ్డి ఇది కూడా ఆంధ్రలో. మన తెలంగాణలో లేకపోతే పెట్టిద్దాం, మన తెలంగాణలో పెట్టిద్దాం. ఆ తెలంగాణ లచ్చ ఉంది కదా, అట్లాంటి లచ్చ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి పెట్టిద్దాం షాపులు కదా. ఆమె ఇప్పుడు రోడ్డు మీద అట్లా చేసుకుంటుంది కదా, ఆమె పెద్ద షాప్ పెట్టిస్తే వీళ్ళ కాంపిటీషన్ వస్తారు కదా ఇట్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కలెక్టరేట్ల, సెక్రటరేట్ల ఆల్రెడీ చేసి అమ్ముతున్నారు కదా అన్ని రకాల తెలంగాణ వంటకాలు. సో అవిటిని మనము ఎందుకు కూడా పట్టుకోవాలి? మల్లిద లడ్డు, మల్లిద ముద్ద ఎందుకు మనం వేడివేడిగా చేసి ఎందుకు మనము తెలంగాణ సాంప్రదాయాన్ని ఎందుకు ప్రమోట్ చేయొద్దు? వాడి సాంప్రదాయాన్ని మనం ఎందుకు వృద్ధించుకోవాలి కదా? మన దగ్గర కూడా ఉన్నాయి కదా మంచి మంచి ఫేమస్ వంటకాలు కదా. అసలు నన్ను అడిగితే అన్ని మన ప్రాంతం వాళ్ళ షాపుల్లోనే కొనాలి. కానీ ఈ విధవలు మాత్రం అదే బ్రదర్, మనకు ఆ పెద్ద లెవెల్లో వీళ్ళకి కొంచెం మనది ఏంటంటే చిన్న లెవెల్లో చేసుకుంటారు. మన తెలంగాణ వాళ్ళు ఇంటి స్థాయిలో చేసుకుంటారు. దాని పెద్ద లెవెల్లో వ్యాపారం స్థాయికి వీళ్ళకి కావాల్సిన సహాయ శాఖ, ముఖ్యంగా లోన్లు 0% ఇవ్వడం అట్లాంటివి చేస్తే తప్పకుండా వీళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు మన ఫిష్ది చేసారు కదా. సో ఫిష్ చేసి అమ్మారు కదా. సో అట్లా చేయొచ్చు వీళ్ళకి కూడా. వాళ్ళకి వాళ్ళకి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చైనా సరే మంచి క్వాలిటీ తెలంగాణ వంటకాలని, స్నాక్స్ని ఏది మనము షాపులు పెట్టించవచ్చు. ఇవి పెట్టినాం అనుకో ఆంధ్ర వాళ్ళే కొనుక్కోరు, ఆ స్వగృహ ఫుడ్స్ కొనుక్కోరు, వీళ్ళ డాడూస్ కొనుక్కోరు. ఓకే, ఇక్కడ బతకాలి కదా. ఈ తెలంగాణకి వాళ్ళు సంపాదించుకున్న పైసలతోటి వచ్చిన పైసలు ఈయనే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఈయనే ఒక బట్ట కొనుక్కుంటారు, ఈయనే ఒక కుర్చీ కొనుక్కుంటారు, ఈయనే ఆ పైసలు ఇక్కడ తెలంగాణలోనే డిస్ట్రిబ్యూట్ అయితే ఇంకో తెలంగాణ బతుకుతాడు కదా. ఈ ఆంధ్ర ఎవడైతే సంక్రాంతికి ఆంధ్రాకి పోతున్నాడో, ఎవడైతే ఈ రాజస్థాన్ పోతున్నాడో, గుజరాత్ పోతుండో, వాడు ఇక్కడ పైసలు ఆడెత్తుకోతున్నాడు. ఆడ వ్యాపారాన్ని బతికిస్తున్నాడు కానీ ఇక్కడ బతికిస్తలేరు కదా. ఇక్కడ మనీ డిస్ట్రిబ్యూట్, ఇక్కడ ఎకానమీకి యూజ్ అవుతలేదు కదా. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ కాంపిటీషన్, వీళ్ళ వ్యాపారాలు పోవాలంటే అంతకంటే బెస్ట్ క్వాలిటీ మనము ఇక్కడ లోకల్ వాళ్ళని మన వ్యాపారాలకి మనకి వాళ్ళకి సొంతంగా వీళ్ళతో కాంపిటేటివ్గా చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ప్రభుత్వం సహాయం చేయాలి. ఓకే, అందుకు సంబంధించి నేను ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ వన్. ప్లీజ్ హెల్ప్ తెలంగాణ యొక్క వ్యాపారాలకు వృద్ధి చెందే విధంగా నార్త్ వ్యాపారస్తులకి అట్లనే ఏపీ వ్యాపారస్తులకి ధీటుగా తెలంగాణ ప్రజలు యొక్క వ్యాపారాలు చేసుకునే యొక్క వ్యవస్థని, సహాయ సహకారాలను అందించమని సీఎం రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అట్లనే వాళ్ళ వ్యాపారాలలో కూడా అట్లీస్ట్ 50% తెలంగాణలో ఉండాలి. మీ కమిషన్ల కోసం మాత్రమే వాళ్ళకి మా ఫ్రీగా భూములు ఇస్తా, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తా, వాళ్ళ ట్యాక్స్ తీసుకోనంటే మేము ఒప్పుకోం. అది మిగతా దుకాణాలు అన్ని నార్త్ ఇండియాకి సంబంధించినవే. వాళ్ళ దుకాణాల్లో కొంటే ఆ సంపద బనియా, బ్రాహ్మణ, మార్వాడి కులస్తుల దగ్గర పోగా అవుతుంది. కరెక్ట్ శ్యామ్. సాధ్యమిత్రులారా, దాదాపు అన్ని కామెంట్స్ చదివినా. ఓకే,